நாம் ஒரு விசுவாசத்தோடும் ஒரு தாகத்தோடும் நாம் இந்த 4 நாட்களில் தேவனுடைய சமூகத்தில் இருப்போம். మనం విశ్వాసముతో వాక్యము కొరకైన దాహముతో దేవుని సన్నిధిలో మనం ఇక్కడ ఉన్నాం. தேவன் நமக்கு ஒரு ஒரு ஓப்பன் ஹெவன், ஒரு திறந்த வானத்தை கர்த்தர் நமக்கு கட்டளையிடுவாராக. దేవుడు మనకి తెరిచిన పరలోకమని అనుగ్రహించును కాక. நாம் கான்ஃபரன்ஸினுடைய தீமாக ரோமன்ஸ் சாப்டர் 5:5 நாம் எடுத்திருக்கிறோம். ఈ యొక్క కూడికల కొరకు తీయబడిన ఆ యొక్క వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 5:5 నుంచి మనం చదువుదాం. ప్లీజ్ రీడ్. ఎస్. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరించబడి ఉన్నది. வேதத்தில் புதிய உடன்படிக்கையில் உள்ள వచనங்களில் மிக ముఖ్యமான ஒரு వచనం అది. ఈ యొక్క వాక్య భాగంలో కొత్త నిబంధనలో ఇవ్వబడిన వాక్యములో ముఖ్యమైన ఒక వాక్యం ఇది. நாம் verse 1ல chapter 5 actually రోమన్స్ அப்படிங்கிறது பால்ஸ்னுடைய గాస్పెల్ அது. ఈ రోమీలకు రాసిన పత్రిక అనేది పౌలు చెప్తున్న సువార్త. మాథ్యూ, మార్క్, లూక్, జాన్ அப்படிங்கிறது நம் గాస్పెల్னு படிச்சாலும் ரியல் గాస్పెల్ எங்க இருக்கு அப்படின்னா రోమన్స్ல தான் இருக்கு. మత్తయి, మార్కు, లూకా, యోహాను అనే సువార్తలను మనం చదివినా కానీ నిజమైన సువార్త రోమీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది. அது ஜீசஸ்னுடைய ஒரு ஹிஸ்டரியும் அவருடைய மிரக்கிள்ஸ், அவருடைய லைஃப், அவருடைய டீச்சிங்ஸ் தான் நாம் 4 గాస్పెల్ நாம் பார்க்கிறோம். మిగిలిన 4 సువార్తల్లో కూడా యేసు ప్రభు యొక్క జీవితము, ఆయన వృత్తాంతము, ఆయన చేసిన అద్భుతాలు, ఆయన చెప్పిన మాటలు అవన్నీ మనం చూస్తాం. ஆனால் గాస్పెల్ அப்படிங்கிறது எங்க இருக்கு அப்படின்னா ரோமன்ஸ்ல தான் గాస్పెల్ இருக்கு. గాస్పెల్ ஆஃப் த கிங்டம் எங்க இருக்கு அப்படின்னா గాస్పెల్ ஆஃப் கிரேஸ், గాస్పెల్ ஆஃப் கிங்டம் எங்க அப்படின்னா ஜான் రోమన్ல தான் இருக்கு. దేవుని రాజ్య విషయమైన సువార్త, ఆయన కృప విషయమైన సువార్త మనం ఎక్కడ చూస్తున్నామంటే రోమీలకు రాసిన పత్రికలో చూస్తున్నాం. இங்க చాప్టర్ 5 verse 1ல நாம் இப்படி வாசிக்கிறோம். 5వ అధ్యాయం 1వ వచనంలో ఈ విధంగా చదువుతాం. நாம் இயேசு கிறிஸ்து மூலமாய் நாம் தேவனிடத்தில் சமாதானம் பெற்றிருக்கிறோம் அப்படின்னு வாசிக்கிறோம். మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము అని మనం ఇక్కడ చదువుతున్నాం. By faith, విశ్వాసము ద్వారా நம் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவினிடத்தில் நாம் விசுவாசம் வைத்து மனம் திரும்பினபடியால் நாம் இலவசமாய் ஃப்ரீலி நாம் నీతిమానులాக்கப்பட்டிருக்கிறோம். మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరకు వెళ్ళి మనం మారుమనసు పొందినప్పుడు ఉచితముగా మనం నీతిమంతులుగా చేయబడ్డాం. நாம் முற்காலத்தில் நாம் சத்துருக்களா இருந்தோம். ఒకనొక సమయంలో మనము సువార్తకు శత్రువులుగా ఉన్నాము. இப்ப கிறிஸ்து இயேசு மூலமாய் நாம் தேவனிடத்தில் நாம் சமாதானம் பெற்றிருக்கிறோம். ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా దేవునితో మన సమాధానం కలిగి ఉన్నాం. ఓకే, దెన్ verse 2ல நாம் வாசிக்கிறோம். ఇక్కడ 2వ వచనంలో మనం చదువుతున్నాం. அதன் பிறகுதான் நாம் இந்த கிருபைக்குள் நாம் பிரவேசிக்கிறோம் அப்படின்னு வாசிக்கிறோம். దాని తర్వాతే మనం ఈ కృపయందు ప్రవేశము గలవారమై అని చదువుతున్నాం. அப்ப ஏற்கனவே கிருபை இல்லையான்னு கேட்டா ஏற்கனவே கிருபை இருக்கு. అంటే ఇంతకు ముందే కృప లేదా అంటే అంతకు ముందు కూడా కృప ఉంది. ఎస్, ఫస్ట్ பார்ட் ஆஃப் த கிரேஸ் எதுக்கு அப்படின்னா ఈ కృపలో మొదటి భాగం ఏమిటి అంటే என்னுடைய forgiveness of sinsக்காக, నా పాపముల విషయమైన క్షమాపణ, நான் இலவசமாய் ஃப்ரீயா நான் நீதிமானாக்கப்பட்டபடினால், నేను ఉచితముగా నీతిమంతునిగా తీర్చబడిన దాన్ని, நான் தேவனிடத்தில் நான் சமாதானம் பெற்றிருக்கிறேன். నేను దేవునితో సమాధానపరచబడిన స్థితి, forgiveness of sins, పాపముల యొక్క క్షమాపణ, justification, నీతిమంతునిగా తీర్చబడటం, reconciliation with God, దేవునితో సమాధానం కలిగి ఉండటం, அது எல்லாம் the first phase of that grace. அது ఈ యొక్క కృపలో మొదటి భాగము ఇదంతా. இன்னைக்கு கிறிஸ்டியன் இன்னைக்கு எதுல இருக்குன்னா அதோட முடிஞ்சிச்சு. இன்னைக்கு ఈ దినములో క్రైస్తవ్యం ఎలా ఉందంటే అక్కడితో ఆగిపోయింది అన్నట్లుగా ఉంది. నో பால் என்ன சொல்றாரு அப்படின்னா పౌలు ఏమి చెప్తున్నారంటే now only we are entering into the grace அப்படின்னு சொல்றாரு. పౌలు ఏమంటున్నారంటే ఈ కృపయందు ఇప్పుడే మనం ప్రవేశిస్తున్నాము అని చెప్తున్నారు. எஸ், இந்த கிருபையில் நாம் பிரவேசிக்கிறோம் அப்படின்னு வாசிக்கிறோம். ఈ కృపయందు మనం ప్రవేశము గలవారమై అంటే ఇప్పుడే ప్రవేశిస్తున్నాము అని రాస్తుంది. அதுக்கப்புறம் நம்மளுடைய ரேஸ், நம்ம கிறிஸ்டியன் ரேஸ் ஸ்டார்ட் ஆகுது. அப்பதான் ఇది ఇక్కడే ఇప్పుడు మన క్రైస్తవ యొక్క పరుగు పందము ప్రారంభమవుతుంది. ஒரு ஸ்டார்டிங் லைன் வச்சுங்க, ஒரு ரேஸ்க்கு உண்டான ஒரு ஸ்டார்டிங் லைன் அப்படின்னா పరుగు పందములో మొదటిగా అక్కడ ఒక గీత, ఆరంభంలో ఒక గీత అక్కడ వేయబడి ఉంటుంది. அந்த ஸ்டார்டிங் லைன் என்ன அப்படின்னா ఆ గీత స్టార్టింగ్ లైన్ ఏంటి అంటే
forgiveness of sins, మన పాపముల కొరకు క్షమాపణ పొందుకోవటం, born again experience, తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండటం, justification, మన నీతిమంతులుగా తీర్చబడటం, reconciliation with the God. దేవునితో సమాధానం పరచబడటం, Yes, now only we have come to the starting line. అవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క ప్రారంభపు రేఖ దగ్గరకు మనం వస్తాం. Hereafter my race has to start. ఇక్కడ నుంచే మన పరుగు పందెం ఆరంభమవుతుంది. அதான் பால் சொல்றாரு, అదే పౌలు చెప్తున్నాడు. அந்த ரேஸ் என்ன அப்படின்னா நான் கிருபைக்குள் நான் பிரவேசிக்கிறேன். ఈ యొక్క పరుగు పందెం ఏంటంటే ఈ కృపయందు ప్రవేశించడం. எதற்கு அந்த கோல் என்ன அப்படின்னா నా యొక్క లక్ష్యం ఏంటంటే அந்த கிருபைக்குள் பிரவேசிக்கிற அந்த ரேஸ்னுடைய கோல் என்ன அப்படின்னா டிரான்ஸ்ஃபார்மிங் டு ஹிஸ் லைக்னஸ். ఈ యొక్క కృపలో ప్రవేశించడం ఈ యొక్క ఉద్దేశ్యము లేకపోతే ఆ లక్ష్యం ఏంటంటే క్రీస్తు యొక్క స్వరూప్యములోనికి మార్చబడడం, gaining the glory of God. యేసు యొక్క మహిమను పొందుకోవటం. எஸ், அதான் நான் வாசிக்கிறோம். అది ఇక్కడ మనం చదువుతున్నాం. தேவ மகிமையை அடைவோம் என்கிற நம்பிக்கை அப்படின்னு வாசிக்கிறோம். దేవుని మహిమను సంపాదించుకుంటాము అనే నిరీక్షణ అని మనం చదువుతున్నాం. அருமையானவர்களே, நாம் எல்லாரும் இந்த ரேஸ்ல இருக்கோம். நம்ம ప్రియమైన వారలారా, మనమందరం ఈ పరుగు పందెంలో ఉన్నాం. ஒருபோதும் ஸ்டார்டிங் லைன்ல நம்மளுடைய கிறிஸ்தவம் முடிஞ்சிருது இல்ல. ఎప్పుడు కూడా మనం ఆరంభపు రేఖ దగ్గర మన క్రైస్తవ్యం ఆగిపోకూడదు. நம்மளுடைய காஸ்பல் forgiveness of sins மட்டும் இல்ல. మన యొక్క సువార్త పాపముల క్షమాపణ మాత్రమే కాదు. நம்மளுடைய calling forgiveness of sins மட்டும் இல்ல. మన పిలుపు పాప క్షమాపణ కొరకు మాత్రమే కాదు. நம்மளுடைய gospel, நம்மளுடைய calling அப்படின்னா தேவ மகிமை அடைவோம். మన యొక్క పిలుపు మన యొక్క ఎందుకు పిలువబడ్డామంటే దేవుని మహిమను పొందుకోవడానికి. எஸ், அந்த ரேஸ், அந்த ட்ராக் எனக்கு நியமிக்கப்பட்டதான அந்த ரேஸ் என்னவா இருக்கும் அப்படின்னா full of trials and afflictions and hardships and sufferings தான் அந்த வே, narrow way. మనకి ఇక్కడ ఉంచబడిన ఈ పరుగు పందెంలో ఈ పందెం ఎలా ఉంటుందంటే, ఆ దారి ఎలా ఉంటుందంటే అంత కష్టములతోనూ బాధలతోనూ ఉంటుంది. Yes, verse 3 and 4 లో నా వాసిக்கிறோம். 3-4 అది మనం చదువుతున్నాం. బూత్రవు ప్లీజ్ రీడ్. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. அந்த உபத்திரவங்களில் நாம் గ్లోరీ, நாம் மேன்மை பாராட்டுகிறோம். ఈ యొక్క శ్రమల ద్వారా మనం వెళ్తున్నప్పుడు ఆయన మహిమను మనం పొందుకుంటాం. ஏன் மேன்மை பாராட்டுகிறோம்? ఎందుకు మనం దీని కొరకు మనం పోరాడుతున్నాం? அந்த எண்ட்ல அந்த கோல் என்ன அப்படின்னா I become like Jesus. ఎందుకంటే దాని అంతములో ఆఖరులో నేను యేసు వలె మారుతున్నాను కాబట్టి. Yes, at the end I will partake his nature, divine nature. ఆ అంతముకు ఆఖరికి నేను వెళ్ళేసరికి యేసు ప్రభు యొక్క దైవ స్వభావం నేను పొందుకుంటున్నాను కాబట్టి. இந்த நம்பிக்கை நம்மை வெட்கப்படுத்துவதில்லை. ఈ నమ్మిక మనల్ని, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. அதோடு மாத்திரம் இல்ல, அதன் மத்தியில தான் தேவனுடைய அன்பு நம்முடைய இருதயங்களில் ஊற்றப்பட்டிருக்கிறபடியா. అది మాత్రమే కాదు, ఈ మధ్యలో ఏం జరుగుతుందంటే దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడుతుంది. தேவ அன்பு நம்முடைய இருதயங்களில் ஊற்றப்பட்டிருக்கிறபடியால் இந்த நம்மளுடைய ஹார்ட்ஷிப்ஸ், சஃபரிங்ஸ், அஃப்ளிக்ஷன்ஸ், ஹியூமிலியேஷன்ஸ், சஃபரிங்ஸ் எல்லாவற்றிலும் நம்ம சந்தோஷமாய் நாம் போராடும். దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడుతున్న దాన్ని బట్టే మన యొక్క శ్రమల యందును, కష్టముల యందును, పరీక్షల యందును మనం సంతోషముగా ముందుకు వెళ్ళగలుగుతాం. Praise the Lord. Praise the Lord. So wonderful gospel. ఎంత అద్భుతమైన సువార్త చూడండి. Paul இந்த gospel ஃபுல்லா விளங்க வைக்கிறார். இது పౌలు ఈ యొక్క సువార్తను మొత్తం వివరంగా చెప్తున్నారు మనకి. இந்த நாட்களில் இவைகளை எல்லாம் நாம் இந்த வேர்ஸ் நாம் இந்த வேர்ஸ் சுற்றி நாம் என்னென்னலாம் காரியங்கள் இருக்கோ நாம் தியானிக்கலாம். ఈ దినముల్లో మనం ఈ వాక్యం చుట్టూ ఏమేమి విషయాలు ఉన్నాయో దాన్ని ధ్యానిద్దాం. நான் ரோமன்ஸ் 5:5 நான் தேவனை துதிக்கிறேன். రోమీయులకు రాసిన పత్రిక 5:5 బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. நல்ல wide enlarged area. ఇదంతా ఎంతో విస్తరించబడిన ప్రదేశం ఇదంతా. இவைகளை நாம் இந்த நாட்களில் கர்த்தர் நமக்கு பல சத்தியங்களின் மூலமாய் தேவன் நமக்கு இவைகளை ஸ்திரப்படுத்துவாராக. ఈ దినముల్లో దేవుడు అనేకమైన సత్యముల ద్వారా ఈ వాక్య భాగంలో మనల్ని స్థిరపరచును గాక. ఓకే, రోమన్స్ 5:5 ஒரு சத்தியத்தை முதலாவது காலையில நாம் தியானிக்கலாம். రోమీయులకు రాసిన పత్రిక 5:5 ఒక సత్యాన్ని మొదటగా మనం చదువుదాం. Through the Holy Spirit, love of God has been poured out into our hearts அப்படின்னு வாசிக்கிறோம். పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడి ఉన్నదని మనం చదువుతున్నాం. And the love of God, దేవుని ప్రేమ, అదే 3 aspectsல நாம் அந்த verse அந்த love of God நாம் பார்க்கணும். நாம் ఈ యొక్క దేవుని ప్రేమని 3 భాగాలుగా మనం చూడాలి. Number 1, మొదటిది first aspect of love of God. దేవుని ప్రేమలో మొదటి అంశము, தேவ அன்பு என்னுடைய இருதயங்களில் ஊற்றப்பட்டிருக்கிறபடியால், దేవుని ప్రేమ నా హృదయంలో కృమ్మరించబడినప్పుడు அவருடைய அன்பு, his first love towards me and towards us,
ఆయన ప్రేమ మొదటగా ఆయన ప్రేమించిన ప్రేమ నా పట్ల నీ పట్ల మన హృదయంలో కుమ్మరించబడినప్పుడు அதான் ஃபவுண்டேஷன். అదే యొక్క మనకు పునాది. எவ்வளவாய் என்னை கிறிஸ்து என்னை அன்பு கூர்ந்திருக்கிறார். దేవుడు నన్ను ఎంతగా ప్రేమించారు. நான் சத்ருவாய் இருக்கையில், నేను ఇంకాను శత్రువుగా ఉండగానే, நான் அக்கிரமக்காரனாய் இருக்கையில், நான் பாவியாய் இருக்கையில் నేను పాపిగా ఉండగానే இயேசு என்னை அன்பு கூர்ந்தார். యేసు ప్రభు నన్ను ప్రేమించారు. பிதா என்னை அன்பு கூர்ந்தார். తండ్రి నన్ను ప్రేమించారు. அவருடைய அந்த ஃபர்ஸ்ட் லவ் என்னுடைய ஃபவுண்டேஷன் அது. ఆయన మొదటి ప్రేమే ఈ నా యొక్క జీవితానికి, నా భక్తి జీవితానికి మొదటి పునాది. Yes, we should be deeply rooted in that first love. మనం ఆ మొదటి ప్రేమలో ఎంతో లోతుగా నాటబడి ఉండాలి. Second love, second aspect of that God's love. దేవుని ప్రేమలో రెండవ విషయం ఏంటంటే, என்னுடைய in return நான் அவரை அன்பு கூர்றேன். తిరిగి నేను దేవుణ్ణి ప్రేమించడం, நான் அவரை அன்பு கூர்றது. నేను ఆయన్ని ప్రేమించడం. The third aspect of love of God. దేవుని ప్రేమలో మూడవ అంశం ఏంటంటే, நான் எல்லாரையும் நான் அன்பு கூர்றேன். నేను మిగిలిన అందరినీ ప్రేమించగలగడం, சகோதரர்களை அன்பு கூர்றேன். సహోదరులందరినీ ప్రేమించడం, வெளியில் உள்ள சத்துருக்களையும் நாம் சிநேகிக்கிறோம். బయట ఉన్న శత్రువులు కూడా ప్రేమించగలగడం. Yes, in the love of God அப்படிங்கிறது first love towards me. அவரிடத்தில் உள்ள என்னுடைய அன்பு. దేవుని ప్రేమ అనేది మొదటగా నా ఎడల దేవుని ప్రేమ. Then vertical love towards him. తర్వాత నా ప్రేమ దేవుని ఎడల. Then horizontal love towards all people. తర్వాత ఈ మిగిలిన అందరి ఎడల ప్రేమ కలిగి ఉండటం. நாம் இந்த அன்புல நாம் வேரூன்றி நாம் இருக்கணும். ఈ యొక్క ప్రేమలో మనం వేరి పారి నిలిచి ఉండాలి. அந்த பரிசுத்த ஆவியினால் இந்த தேவ அன்பு என்னுடைய இருதயத்தில் ஊற்றப்படல அப்படின்னா, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ నా హృదయంలో నింపబడలేదు అంటే, நம்பர் 1, మొదటిది தேவனுடைய அன்பு என் மேல வைத்தார் எப்படிங்கிறது விளங்கிக்கொள்ள முடியாது. దేవుడు నన్ను ఎంతగా ప్రేమించారనేది తెలుసుకోవడం కుదరదు. நான் தேவனிடத்தில் அன்பு கூற முடியாது. నేను దేవుని ప్రేమించడం సాధ్యపడదు. சக మనుషుడిடத்தில் நான் அன்பு கூற முடியாது. మిగిలిన వారిని అందరినీ ప్రేమించడం సాధ్యపడదు. Again, I repeat it. నేను మరలా దాన్ని చెప్తున్నాను. God's love என்னுடைய ஹார்ட்ல ஊற்றப்படல அப்படின்னா, దేవుని ప్రేమ నా హృదయంలో కృమరించబడలేదు అంటే, நம்பர் 1, మొదటిది அவருடைய ஃபர்ஸ்ட் லவ் I cannot understand. మొదటిగా ఆయన నన్ను ప్రేమించిన దాన్ని నేను అర్థం చేసుకోలేను. நான் தேவனிடத்தில் நான் அன்பு கூற முடியாது. దేవుణ్ణి నేను ప్రేమించడం సాధ్యపడదు. சக மனுஷரிடத்தில் நான் அன்பு கூற முடியாது. మిగిలిన వారిని కూడా నేను ప్రేమించలేను. இது ஹோலி ஸ்பிரிட்னுடைய one mark of being filled with the Holy Spirit அப்படின்னா, that is God's love நம்முடைய ஹார்ட்ல ஊட்டப்பட்டிருக்கிறதா. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడ్డాము అనడానికి ఒక గుర్తు ఏంటంటే, దేవుని ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడ్డం. Okay, அந்த ஃபர்ஸ்ட் லவ் அவருடைய அத முதலாவது தேவனிடத்தில் அன்பு கூர்ந்ததுலதான் நான் வேரூன்று இருக்கணும். நான் మొదటగా దేవుని ప్రేమలో నేను పొందుకున్నప్పుడే నేను అందులో వేరు పారి ఉంటాను. 1 Corinthians chapter 1 verse 25. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము இங்க ஒரு 25వ వచనం మనం இங்க ஒரு ஸ்டேட்மெண்ட் சொல்றாரு. పౌలు ఇక్కడ ఒక మాట చెప్తున్నారు. 1 Corinthians chapter 1 verse 25. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం. That first part. మొదటి భాగంలో చూస్తే, ఆ. దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది. அதுல foolishness of God அப்படின்னு வாசிக்கிறோம். దేవుని వెర్రితనము అని మనం చదువుతున్నాం. Foolishness of God. దేవుని వెర్రితనము. What is it? What is the foolishness of God? దేవుని వెర్రితనం అంటే ఏంటి? தேவனுடைய பைத்தியம். Foolishness of God அப்படிங்கிறது என்ன? దేవుని వెర్రితనము అంటే ఏంటి? அதை நான் விளக்கிட்டா ஆச்சரியமா இருக்கும். దాన్ని మనం అర్థం చేసుకుంటే మనం ఆశ్చర్యపోతాం. ஃபார் எக்ஸாம்பிள், ఉదాహరణకి இந்த காக்கிநாடா இந்த சிட்டில ఈ కాకినాడ సిటీలో ஒரு பெரிய ரிச் மேன் ஒருத்தர் இருக்காருன்னு வச்சுங்க. ఒక ధనవంతుడు ఉన్నారు అనుకుందాం. ஒரு பெரிய பிசினஸ் மேன். ఒక పెద్ద వ్యాపారవేత్త. அவருக்கு நிறைய ஃபேக்டரிஸ் எல்லாம் இங்க இருக்குன்னு வச்சுங்க. ఆయనకి చాలా పరిశ్రమలు ఉన్నాయి ఇక్కడ. நல்ல ரிச் மேன், நிறைய ஃபேக்டரிஸ், இஸ் a business man அப்படி இருக்குன்னு வச்சுக்கோ. చాలా ధనవంతుడు, చాలా పరిశ్రమలు ఉన్నాయి, గొప్ప వ్యాపారవేత్త అనుకుందాం. இந்த ஊர்ல உள்ள காக்கிநாடாவில் உள்ள ஒரு ரவுடி சதா அவரை என்ன செய்யறது அப்படின்னா, அவர்கிட்ட அடிக்கடி சண்டை செய்யறதுன்னு வச்சுங்க. சண்டை செய்யறது. ఈ కాకినాడ ఈ ఊర్లో ఒక రౌడీ ఉన్నాడు. తను ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటాడు, అల్లరి చేస్తూనే ఉంటాడు. அவர் that rich man, அந்த பிசினஸ் மேன் டிராவல் பண்ணும்பொழுது கல் எடுத்து அவருடைய கார்ல அடிக்கிறது. ఈ యొక్క వ్యాపారవేత్త, ఈ ధనికుడు కారులో వెళ్తున్నప్పుడు ఈ రౌడీ ఏం చేస్తాడంటే, రాయి తీసి కారుని విసరటం, అద్దం పగలగొట్టడం, அல்லது ஏதாவது தடி எடுத்து அந்த காரை அடிக்கிறது. లేకపోతే ఏదైనా కర్ర తీసుకుని కారును కొట్టడం.
அல்லது அவருடைய வீட்டுக்கு முன்னால நின்னு அவருடைய கண்ணாடி கிளாஸஸ் எல்லாம் உடைக்கிறது. ఆయన ఇంటి ముందే నిలబడి రాళ్ళు తీసుకొని ఆ ఇంటి అద్దాలు పగలగొడుతూ ఉంటాడు. அவர்ட்ட நல்ல நல்ல ட்ரிங்க்ஸ் பயன்படுத்தி வீட்டுல வந்து கலாட்டா பண்றது. ఆయన బాగా తాగేసి ఇంటికెళ్ళి గొడవ చేయడం. சதா டார்ச்சர் பண்ணிக்கிட்டே இருக்கான் அந்த ரவுடி. ఆయన్ని అలాగా తీవ్రంగా హింసిస్తూనే ఉన్నాడు. ஓகே, జనరల్ நாம என்ன பார்ப்போம், அப்படிப்பட்டவர்கள் இப்ப போலீஸ் స్టేషన్ல హ్యాండ్ ఓవర్ பண்ணிட்டு போயிடுவாங்க. సాధారణంగా మనం ఏం చేస్తామంటే అలాగే ఎవరైనా గొడవ చేస్తే మన ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి హ్యాండ్ ఓవర్ చేసేస్తాం. బట్ దిస్ బిజినెస్ మ్యాన్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. కానీ ఈ వ్యాపారవేత్త చాలా వ్యత్యాసంగా ఉన్నాడు. ఈయన ஒரு పయస్ క్రిస్టియన్ அப்படி வச்சுங்க, పయస్ క్రిస్టియన్. ఆయన ఎంతో భయం కలిగిన ఒక క్రైస్తవుడు అనుకుందాం. ఇట్స్ ఏ హంబుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ அப்படின்னு வச்சுங்க. దేవుడు ఎంతో దీనమైన దైవజనుడు. இந்த రౌడీ எப்படியாவது அவர் విన్ பண்ணணும்னு நினைக்கிறார். ఈ రౌడీ ఎప్పుడైనా ఆయన్ని కష్టపెట్టాలనుకుంటున్నాడు. அவரை போலீஸ்ல హ్యాండ్ ఓవర్ பண்றது விரும்பல. ఇప్పుడు ఈయన ఆ పోలీసులకి ఈ బిజినెస్ మ్యాన్ ఆయన తీసుకెళ్లి పోలీసులకి అప్పచెప్పడం ఆయనకి ఇష్టం లేదు. ఓకే, ரொம்ப நாள் டார்ச்சருக்கு பிறகு he decided to do one thing. ఆయన అనేక దినములు ఆయన హింసించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నాడు ఈ పెద్ద ఆయన. ఓకే, அந்த రౌడీకి தன்னுடைய కంపెనీல ஒரு வேலை போட்டு கொடுத்துறாரு. ఈ రౌడీకి ఇలా వదిలేయకూడదని చెప్పి ఆయన తీసుకుని నా కంపెనీలోనే ఒక ఉద్యోగం ఇస్తాను అనుకున్నాడు. நல்ல ஒரு சரியான ஒரு நல்ல జాబ్, మంచి ఉద్యోగం ఇస్తాను, நல்ல ஒரு గుడ్ సాలరీ, మంచి జీతంతో நல்ல ஒரு உட்கார வச்சிடுறாரு. శుభ్రంగా తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టాడు. ది ఎంటైర్ థింగ్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇప్పుడు అది చాలా వ్యత్యాసంగా మారిపోయింది పరిస్థితి. ఓకే, அப்ப அவருடைய ஓன் ஃபேமிலி பீப்புள், அவருடைய நெய்பர்ஸ், அவருடைய ఫ్యాక్టరీలో உள்ளவங்க எல்லாரும் என்ன சொல்றாங்கன்னா, వాట్ ఫూలిష్నెస్ ఇస్ దిస్ அப்படிங்கறாங்க. ఆయన ఈ రౌడీని తీసుకెళ్లి ఆయనకు ఉద్యోగం ఇచ్చి మంచి స్థితిలో కూర్చోబెడితే ఆయన సొంత కుటుంబీకులే కానీ ఆ ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏంటి వెర్రితనం, ఈస్ ఎ మ్యాడ్, ఈస్ ఎ మ్యాడ్ ఫెలో, ఈయనకైనా పిచ్చి పట్టిందా, దిస్ ఇస్ ఫూలిష్నెస్, ఇదంతా వెర్రితనం. வீட்டை உடைக்கிறான், கண்ணாடியை உடைக்கிறான், ఫ్యాక్టరీ உடைக்கிறான், డ్రింక్స్ பயன்படுத்துறான், கெட்ட வார்த்தை பேசுறான், ఇల్లు అద్దాలు పగలు కొడుతున్నాడు, కారు అద్దాలు పగలు కొడుతున్నాడు, ఇంటికి వచ్చి గోల చేస్తున్నాడు, ఫ్యాక్టరీలో అల్లరి చేస్తున్నాడు, ఈయన తీసుకొచ్చి ఉద్యోగం ఇచ్చారు. அப்படிப்பட்டவனை கொண்டு போய் ஒரு ఫ్యాక్టరీలో ஒரு ముఖ్యமான ஒரு పొజిషన్లో கொண்டு வந்து ஒரு జాబ్ கொடுக்குறாரு அவருக்கு. ఇటువంటి వ్యక్తిని తీసుకెళ్లి ఫ్యాక్టరీలో ఒక చాలా ముఖ్యమైన ఒక పొజిషన్ లో కూర్చోపెట్టి ఈయనకు ఉద్యోగం ఇస్తారా? இப்ப அதை நம்ம பாக்குறதுக்கு என்னவா இருக்கு அப்படின்னா ஃபூலிஷ்னஸா இருக்கு. అది చూడడానికి ఎలా ఉంటుందంటే వెర్రితనం లాగా ఉంటుంది. பட் కానీ அந்த தீமையை அவர் நன்மையினால் வெல்றாரு. அவர் ఆయన ఆ కీడుని ఆయన మేలు చేత జయిస్తున్నాడు. yes, అవును, he overcome that evil by good, doing good. ఆ కీడుని మేలు చేసి జయిస్తున్నాడు ఆయన. ఓకే, ఇది நான் சொல்றது ஒரு ஒரு ఇమాజినేషన్ தான். அது నేను చెప్పింది మీరు ఊహించుకోవడానికి ఒక పరిస్థితి మాత్రమే. యాక్చువల్లీ did God do like that? దేవుడు అలా చేస్తారా? yes. அந்த ரவுடி வேற யாரும் கிடையாது. ఆ రౌడీ వేరే ఎవరో కాదు. இன்னைக்கு நான் சொல்றேன், இந்த రౌడీ நம்ம நிறைய காரியங்களை நம்ம சொல்றோம். ఈ రౌడీల గురించి మనం చాలా విషయాలు వింటూ ఉన్నాం, ఈ దినముల్లో మాట్లాడుకుంటూ ఉంటాం. మోర్ దెన్ ఏ రౌడీ, రౌడీ కంటే అధికముగా ఎక్కువగా సాల్ బిఫోర్ హి బికేమ్ ఎ పాల్, వాట్ డిడ్ హి డు? సౌలు పౌలుగా మారడానికి ముందుగా ఏం చేశాడు? సభயை దేవునుடைய வீட்டை துன்பப்படுத்தின మనిషి, దేవుని సంఘమును దేవుని ఇంటిని నాశనము చేసిన మనిషి. స్టీఫెన్ మర్డర్ பண்றதுக்கு சம்மதித்த மனுஷன், స్టెఫన్ను చంపడానికి సమ్మతించిన వ్యక్తి, జనங்களை எல்லாம் பெர்சிக்யூட் பண்ணி கொண்டு போய் ஜெயில்ல அடைச்ச மனுஷன், అందరిని హింసించి జైల్లో పడేసిన వ్యక్తి. such a terrible person ஆகிய సాల్, that young man, அவர் என்ன பண்ணார் அப்படின்னா, అటువంటి తీవ్రమైన నేరములు చేసిన ఒక యవనస్తుడైన సౌల్ని ఏం చేశారు అంటే, அந்த ఫ్యాక్టరీలో వేళలో ఉండి వచ్చ మరి ఆయన ఫ్యాక్టరీలోనే ఉద్యోగం ఇచ్చినట్లుగా அந்த சபையவே எடுத்து நீனே கட்டு மேன். ఆయన చేశారంటే ఈ సంఘాన్ని నువ్వే కట్టాను ఆయనకి అప్పచెప్పారు. நீதானே சபை இடிச்ச, நீதானே சபையை துன்பப்படுத்தின, నువ్వే కదా ఈ సంఘమును హింసించావు, నువ్వే సంఘమును బాధించావు. ఓకే, நீனே சபையை கட்டு பண்ணு. అయితే ఇప్పుడు నువ్వే సంఘమును కట్టు. எஸ், இது எப்படி இருக்கு அப்படின்னா காட்ஸ் ஃபூலிஷ்னஸ் போல இருக்கு நமக்கு. ఇది ఎలా ఉంటుందంటే దేవుని వెర్రితనంలాగా ఉంటుంది. நாம் முதல்ல ஒரு కాకినాడలో ஒரு ஒரு சம்பவத்தை நம்ம இமேஜினேஷனா ஒரு காரியத்தை சொல்லும்போது நமக்கு ஒரு மாதிரி இருக்கு. ఇప్పుడు కాకినాడలో ఒక సంఘటన గురించి మీరు ఊహించుకోండి అంటే ఒకలాగా అనిపించింది మనకి. బట్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. కానీ ఇదే జరిగింది. గాడ్స్ లవ్ టువర్డ్స్ సాల్ எப்படி இருந்துச்சுன்னா இப்படிதான் இருந்தது. సౌలు పట్ల దేవుని ప్రేమ ఏ విధంగా ఉందంటే ఇలాగే ఉండింది.
அதை காட்டிலும் பெரிய காரியம் என்னவென்றால், దానికంటే పెద్ద విషయం ఏంటంటే அந்த ஹோல் ஏஞ்சல்ஸ் மத்தியில காட்ஸ்னுடைய ஃபூலிஷ்னஸ் ஆஃப் காட குறித்து ஹோல் ஏஞ்சல்ஸ் மத்தியில என்னவா இருந்திருக்குன்னா ஒரு பெரிய ஒரு காரியமா இருந்திருக்கும். దేవుడు ఈ విధంగా చేస్తున్నప్పుడు పరలోక సైన్య సమూహం ముందు అదంతా చాలా విడ్డూరంగా అనిపించింది వాళ్ళందరికీ. என்னன்னா ఏంటంటే ట్రినిటీ గాడ్స్ ఫ్యామిలీ హెవెన్ல గాడ్స్ ఫ్యామిలీ அந்த ట్రినిటీ ఫ్యామిలీக்குள்ள ஒரு కాన్ఫరెన్స్ நடக்குது. ఏంటంటే పరలోకంలో ఈ యొక్క దేవుని కుటుంబమైన ఈ త్రిత్వములో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. among trinity god, ఆ ముగ్గురు త్రియేక దేవుల మధ్యలో ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. angels எல்லாம் பார்த்துட்டு இருக்காங்க. పరలోక దూతలందరూ చూస్తున్నారు. just imagine like this. ఈ విధంగా ఊహించుకోండి మీరు. హెవెన్ல గాడ్స్ ట్రినిటీ ఫ్యామిలీக்குள்ள కాన్ఫరెన్స్ is going on. పరలోకములో ఈ యొక్క త్రియేక దేవుల మధ్యలో అక్కడ ఒక కాన్ఫరెన్స్ జరుగుతుంది. எல்லா ஏஞ்சல்ஸ் எல்லாத்தையும் பார்த்துக்கிட்டே இருக்காங்க. வாட் இஸ் கோயிங் டு హ్యాపెన్ அப்படி பார்த்துக்கிட்டு இருக்காங்க. ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది, ఏం జరగబోతుందని దేవదూతలందరూ గమనిస్తున్నారు. ఆ విధంగా அதுல அந்த అందులో ட்ரினிட்டி காட்ஸ் ஃபேமிலியில் உள்ளதான செகண்ட் பர்சன் என்ன என்ன முடிவு எடுக்கிறாங்க அப்படின்னா, தன்னுடைய ஈக்குவாலிட்டி வித் காட் அவர் இப்ப எம்டி பண்ண போறாரு. இப்ப ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత త్రిత్వంలో రెండవ వ్యక్తి అయిన దేవుడు యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే దేవునితో సమానంగా ఉండడాన్ని ఆయన విడిచిపెడుతున్నారు. அவருடைய గ్లోరీ அவர் எம்டி பண்ண போறாரு. ఆయన యొక్క మహిమను ఆయన విడిచిపెడుతున్నారు. அவருடைய டிவைன் ஆட்ரிபியூட்ஸ் எல்லாத்தையும் எம்டி பண்ண போறாரு. ఆయనకు దైవికమైన లక్షణాలన్నీ విడిచిపెట్టేస్తున్నారు. ஓகே, பரலோகத்தையே எம்டி பண்ணி கீழே வர போறாரு. இப்ப పరలోకమునే విడిచిపెట్టి ఆయన కిందకు వస్తున్నారు. ஏஞ்சல்ஸ்க்குலாம் ஒண்ணு புரியல. దేవదూతలకి ఇదేం అర్థం అవ్వలేదు. వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? ఇప్పుడు ఏమి జరగబోతుంది? ద సెకండ్ పర్సన్ ఆఫ్ ద ట్రినిటీ எல்லாத்தையும் எம்டி பண்ணிட்டாரு, கீழே இறங்க போறாரு. ఫర్ వాట్ రీజన్? ఈ యొక్క త్రిత్వములో రెండవ వ్యక్తి మొత్తం తను ఖాళీ చేసుకుంటూ రిక్తునిగా చేసుకుని కిందకి దిగిపోతున్నాడు. అసలు ఏమి జరగబోతుంది? பார்த்தால் చూస్తే இந்த சின்னர்ஸ்க்காகவோ எனிமீஸ் ஆஃப் காட்காகவோ அக்கிரமக்காரர்களுக்காகவோ உயிரை கொடுக்கறதுக்காக கீழே இறங்க போறார். அப்படிங்கிறப்ப ఆయన ఎందుకు దిగి వస్తున్నారంటే పాపుల కోసమో శత్రువుల కోసమో దేవునికి వ్యతిరేకముగా ఉన్న వ్యక్తుల కోసమో వాళ్ళని రక్షించడానికి ఆయన సమస్తమును విడిచిపెట్టి కిందకి వస్తున్నారు అన్నప్పుడు ఏంజల్స్ దే ఆల్ ఏంజల్స్ బికమ్ మ్యాడ్. అక్కడ దూతలందరికీ పిచ్చిగా అయిపోయింది అనమాట. ఏంటి, ఏం జరుగుతుంది? హౌ ఇస్ ఇట్? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఇదేంటి, ఎలా సాధ్యం? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ஒரு எனிமி பாவி అక్రమకారణుకాக గాడ్ కీழே ఇறங்க పోறாరా? ఒక శత్రువు పాపి దోషి కోసము, పాపము చేసిన వాని కోసము పరలోకమును విడిచి కిందకి దిగి వస్తున్నారా? దట్ ఈస్ ఫూలిష్నెస్ ఆఫ్ గాడ్. అది దేవుని వెర్రితనం అంటే. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాట్ గాడ్స్ విజ్డమ్. దేవుని జ్ఞానము ఎంత గొప్పదో చూడండి. அது தேவனுடைய பார்வையில் ஞானமா இருக்காது, விஸ்டமா இருக்காது. అది దేవునికి ఇది జ్ఞానముగా ఉంది. పరలోకத்தில் దూతர்களுக்கு வேணும்னா ఫూలిష్నెస్ இருந்திருக்கலாம். కానీ పరలోకములో ఉన్న దూతలకు అది వెర్రితనముగా ఉండొచ్చు. ஆனால் தேவனுக்கு அது ஞானமா இருந்தது. కానీ దేవునికి అది జ్ఞానముగా ఉండింది. yes, why? అందుకే இன்னைக்கு 2000 years இன்னைக்கு என்ன ஆயிடுச்சு அப்படின்னா, పరలోకத்தை అనేక దేవ పిల్లగளால் దేవుడు నిరపి இருக்கிறார். ఈ 2000 సంవత్సరముల్లో అందుకు దేవుడు చేసిన దాన్ని బట్టి ఏం జరిగిందంటే పరలోకములో మనలందరినీ తీసుకెళ్లి దేవుని పిల్లల ద్వారా అక్కడ కూర్చుండబెట్టారు. என்னையும் உங்களையும் நித்தியத்துல கொண்டு போய் சேர்க்கும்படிக்கு, నన్ను ఆ యొక్క నిత్యరాజ్యములోనికి తీసుకువెళ్ళడానికి దేవుడు తమ్ముడే కుమారుని భూమిలో అనిపినార్. దేవుడు తన కుమారుని భూమి మీదకి పంపించారు. ఇది ఏంజల్స్ మధ్యలో என்னவா இருந்திருக்கும் அப்படின்னா ఫూలిష్నెస్ இருந்திருக்கும். ఈ దేవదూతల మధ్యలో ఇది వెర్రితనముగా ఉండుండొచ్చు. బట్ గాడ్స్ విజ్డమ్, కానీ దేవుని జ్ఞానము, దట్ ఈస్ హిస్ ఇటర్నల్ విజ్డమ్, అది శాశ్వతమైన ఆయన జ్ఞానము. కుమారుని కీழே இறக்குறார், కుమారుణ్ణి కిందకి పంపించారు. இப்ப రోమన్స్ 5 లో వాసిగ్రం. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక yes, now let us turn to Romans chapter 5. ఇప్పుడు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం వైపు తిప్పుదాం. Romans 5, 6, 7, 8. Please read slowly. రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5, 6, 7, 8 స్లోగా నెమ్మదిగా చదువుకుందాం. ఎందుకంటే how did he demonstrate his love towards us? ఆయన మన పట్ల తన ప్రేమను ఏ విధంగా ప్రదర్శించారు? yes, verse 8 లో వాసిగ్రం. verse 8, 8వ వచనం మనం చదువుదాం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుచున్నాడు.
ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. verse 10 లో వాసిக்கிறோம். 10లో మనం చదువుతాము. தேவனுக்கு சத்துருக்களாய் இருக்கையில் ఏలయనగా శత్రువులమై ఉండగా அவருடைய குமாரனின் மரணத்தினாலே நாம் ஒப்புரவாக்கப்பட்டோம். ఆయన కుమారుని మనం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడినాం. verse 6 లో వాసిக்கிறோம். 6వ వచనంలో మనం చదువుతాం. ప్లీజ్ రీడ్. ఏలయనగా మనమింకా బలహీనులమై ఉండగా ఆ. క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. yes, for ungodly, for sinners, for enemies of God. భక్తిహీనుల కొరకు, పాపము కొరకు, దేవుని శత్రువుల కొరకు குமாரனை சாக கொடுத்து நம்மை அன்பு கூர்ந்தார். దేవుని కుమారుణ్ణి మరణమునకు అప్పగించి మనల్ని ప్రేమించారు. that is his first love. అది ఆయన మొదటి ప్రేమ. அவர் பாவம் அறியாதவர், పాపము ఎరిగిన వాడు ఆయన, பாவம் செய்யாதவர். పాపము చేయని వాడు ఆయన. he became sin for us. నీ కొరకు నా కొరకు ఆయన పాపముగా మార్చబడ్డాడు. நம்மை ஆசீர்வதிக்கும்படிக்கு మనల్ని దీవించడం కొరకు he became curse for us. ఆయన శాపముగా మారాడు. என்னை உன்னதங்களில் மோஸ்ட் ஹெவன்லி ஹை பிளேசஸ்ல என்னை உட்கார வைக்கிறதுக்காக he went down to the pit level. అత్యున్నతమైన ఆ యొక్క పరలోకపు సింహాసనం దగ్గర అక్కడ నిన్ను కూర్చోబెట్టడానికి ఆయన భూదిగంతముల వరకు దిగిపోయాడు. என்னை ఐశ్వర్యవనాకుంబడికి he became poor. నన్ను ధనవంతుని చేయడానికి, నన్ను ఐశ్వర్యవంతుని చేయడానికి ఆయన దరిద్రుడిగా మారాడు. yes, by this he demonstrated his first love. ఈ విధంగా చేసి ఆయన మొదటి ప్రేమను ఆయన చూపించారు. அருமையானவர்களே, ప్రియమైన వారు, அந்த ஃபர்ஸ்ட் லவ்ல நாம் வெறுண்டு இருக்க வேண்டும். ఆ యొక్క మొదటి ప్రేమలో మనము వేరు పారి జీవించాలి. பிதாவே, తండ్రి, என்னை அன்பு கூறும்படிக்கு உம்முடைய குமாரனே எனக்காக கொடுத்தீங்க. నన్ను ప్రేమించడానికి నీ సొంత కుమారుడినే ఇచ్చావు. நான் நல்லவன் அல்ல, నేను మంచివాడిని కాదు, நான் ரைச்சியஸும் கிடையாது, నేను నీతిమంతుడిని కాదు, நான் ஒரு எனிமி. నేను ఒక శత్రువుని. அந்த அன்புல நான் வேரூன்றி இருப்போம். ఆ ప్రేమలో మనం వేరు పారి నిలిచి ఉందాం. அவருடைய குமாரனுடைய அந்த கல்வாரிஸ்னுடைய அன்பை நான் உங்களுக்கு காண்பிக்க விரும்புகிறேன். కుమారుడి యొక్క ఆ కల్వరి ప్రేమను నేను మీకు చూపించాలనుకుంటున్నాను. மத்தியில உள்ள யங் பாய்ஸ் அண்ட் கேர்ள்ஸ்க்குலாம் இந்த சீக்வன்ஸ் உங்களுக்கு நிறைய பேருக்கு தெரியுமா என்னங்கிறது எனக்கு தெரியல. మన మధ్యలో ఉన్న యవనస్తులైన అమ్మాయిలకి, అబ్బాయిలకి ఈ యొక్క క్రమము తెలుసో లేదో నాకు తెలియదు. அந்த கல்வாரியினுடைய லவ், கல்வாரி அவருடைய அந்த அன்பு, కల్వరి ప్రేమ మీకు తెలుసో లేదో నాకు సరిగా తెలియదు. அந்த கல்வாரியினுடைய அந்த 6 hours அவருடைய ஹார்ட்ஷிப்ஸ் went through. ఆయన కల్వరిలో 6 గంటలు ఆయన పొందిన శ్రమలు, ఆయన వెళ్ళిన ఆ యొక్క కష్టము గుండా మీ గురించి మీకు తెలుసో లేదో నాకు తెలియదు. நான் அதை காண்பிக்க விரும்புகிறேன். అది మీకు చూపించాలనుకుంటున్నాను. మార్క్ చాప్టర్ 15. మార్కు సువార్త 15వ అధ్యాయము. మార్క్ సువార్త. இந்த verses எல்லாம் நீங்கள் கவனமாய் கவனிக்கும்படி உங்களை அன்போடு வேண்டுகிறேன். ఈ వచనములన్నీ మీరు జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో కోరుకుంటున్నాను. அந்த 6 hours அந்த கல்வாரியில நடந்த காரியங்களை ஒரு சில ட்ரூத்ஸ் நாம் பார்க்கலாம், ஸ்பிரிச்சுவல் ட்ரூத்ஸ் நாம் பார்க்கலாம். కల్వరిలో ఆ యొక్క 6 గంటల్లో జరిగిన సంఘటనల్లో మనం ఇక్కడ చూద్దాం. ఆ సత్యములు మనం ఒక్కొక్కటి చూద్దాం ఇక్కడ. These truths not for kindling your emotions, not for kindling your emotions. ఈ సత్యములన్నీ చెప్పి మీ యొక్క భావోద్రేకాలని మనం రేపడానికి కాదు గాని. No, it's not for emotion. ఇది భావోద్రేకాల కోసం కాదు. Also not for your knowledge. ఇది మీ జ్ఞానం గురించి కూడా కాదు. But we have to, beyond all, we have to see God's love in these things. ఈ వీటన్నిటికి మించి మనం దేవుని ప్రేమను చూడాలి ఇందులో. Okay, Mark chapter 15. మార్కు సువార్త 15వ అధ్యాయము verse 22 లో మనం వాసిக்கிறோம். 22వ వచనములో మనం చూస్తాం. First Jesus morning 9 o'clock, Jesus early morning, not எல்லா ப்ராசஸ் முடிச்சு 9 o'clock அவர் கொல்கத்தாக்கு கொண்டு வராங்க. ఈ యేసు ప్రభుని వారు చెరపట్టిన తర్వాత, అన్ని ముగించిన తర్వాత 9 గంటలకు, ఉదయం 9 గంటలకు ఈ గొల్గోతా అనే ప్రాంతంలోకి తీసుకొచ్చారు. See in verse 25. 25లో ఆయన్ను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయెను. verse காலையில் 9 போட்டிருக்கு இங்க தெலுங்கு வெர்ஷன்ல. ஓகே, మార్నింగ్ 9 o'clock அவரை கொண்டு வந்தாங்க. அவரை పగలు 9 గంటల ఆయనని ఇక్కడ రాయబడి ఉంది. బిఫోర్ క్రూసిఫికేషన్ என்ன செய்வாங்க அப்படின்னா, సిలువ వేయడానికి ముందుగా ఏం చేస్తారు అంటే, రోమన్స్
காண்பிக்கிறதான ஒரு மெர்சி, రోమియోలు చూపించే ఒక కనికరము, அந்த குற்றவாளிகளுக்கு அந்த சிலுவையில் அறையப்படுகிறதான பீப்புளுக்கு ரோமன்ஸ் காண்பிக்கிறதான ஒரு மெர்சி என்னவென்றால், నేరస్తులకు సిలువ వేయబడే వారికి రోమియోలు చూపించే కనికరం ఏంటంటే, ஏன்னா நெயில்ஸ் பியர்சிங் அப்படிங்கிறது சச் எ டெரிபிள் பெயின். ఈ యొక్క మేకులు కొట్టడం అనేది చాలా భయంకరమైన బాధనిస్తుంది. அது அத இன் ஆர்டர் டு டெடன் த சென்சஸ், ஒரு ஒரு மயக்க மருந்து ஒரு அனஸ்தட்டிக் கொடுக்கிறது. వాళ్ళు ఈ యొక్క నొప్పిని తెలియకుండా చేయటానికి, వాళ్ళకి ఆ నొప్పి అనేది కలగకుండా ఉండే భావన కలిగించడానికి ఒక ఎనస్థీషియా లాంటిది, అంటే మత్తు లాంటిది ఇస్తారు. ஃபார் எக்ஸாம்பிள், ஒரு ஆபரேஷன் சர்ஜரிக்குள்ளார போகும் பொழுது ஒரு அனஸ்தட்டிக் கொடுத்து அவர்களை சர்ஜரிக்கு அனுப்புறது போல, ఒక శస్త్రచికిత్సకి పంపిస్తున్నప్పుడు మొత్తం మంది ఎలా ఇచ్చి ఆపరేషన్ చేస్తారో ఆ విధంగా చేస్తారనమాట రోమియోలు. எஸ், அந்த சர்ஜரி முடிக்கிற வரைக்கும் அவர்களுக்கு என்ன நடக்குதுன்னு தெரியாது. ఆపరేషన్ అయిపోయేంత వరకు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. அதுபோல ரோமன்ஸ் என்ன செய்வாங்க அப்படின்னா, అదే విధంగా రోమియోలు ఏం చేస్తారు అంటే, verse 23 வாசிக்கிறோம், 23వ వచనంలో దాన్ని మనం చూస్తున్నాం. வெல்லம் கலந்த ஒரு திராட்சை ரசம், బోళము కలిపిన ద్రాక్షారసము. அது என்னவா இருக்கும் அப்படின்னா ஒரு விதமான மயக்கத்தை கொடுக்கும். அது ఈ బోళము కలిపిన ద్రాక్షారసం ఏమిస్తుందంటే కొంచెం మత్తునిస్తుంది. அவ்வளவுதான், என்ன நடக்குதுன்னு தெரியாது, ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. ஒரு ஒரு மயக்கத்திலேயே இருப்பாங்க அவங்களுக்கு. ఆ యొక్క మత్తులో అలా ఉంటారు, ఆ మైకంలో. அதாவது இன் ஆர்டர் டு ரெடியூஸ் த பெயின், వారి యొక్క నొప్పిని తగ్గించడానికి వాళ్ళు చూపించే కనికరం అది. அந்த சென்சஸ் வந்து டெட் பண்றது. వాళ్ళ యొక్క ఆ బాధ గుర్తించే వాటన్నిటిని చచ్చిపోయేటట్లుగా చేస్తారు. அது எல்லா குற்றவாளிகளுக்கு கொடுக்கிறது. అది నేరస్తులందరికీ ఇస్తారు అలా. ஜீசஸ் ஃபர்ஸ்ட் என்ன செஞ்சார் அப்படின்னு வாங்கி பார்த்தாரு. அதை యేసు ప్రభు మొదట ఏం చేశారంటే అది తీసుకున్నారు, he tested it. ఆయన కొంచెం రుచి చూశారు. ஓ, இது கசப்பு கலந்த காடி அப்படின்னு தெரிஞ்சதுனால he refused to take it. ఇది చేదుగా కలిపిన, ఇది బోళము కలిపిన ద్రాక్షారసం అని తెలిసిన తర్వాత ఆయన దాన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. why? ఎందుకు అంటే, தகப்பனே, తండ్రి, ஒரு few hours நான் கிராஸ்ல இருக்க போறேன், నేను కొన్ని గంటలు సిలువ మీద ఉండబోతున్నాను, உம்முடைய சத்தத்தை நான் கேட்கணும், ఆ కొన్ని గంటలు నీ స్వరము నేను వింటూ ఉండాలి, உம்முடைய சித்தத்தை நான் செய்ய முடிக்கணும். నీ Even in the midst of crucifixion, I want to listen your voice and I want to do your will perfectly. సిలువ వేయబడుతున్న ఈ క్రమంలో కూడా నేను నీ స్వరం వినాలి, నీ చిత్తమును నేను సంపూర్ణముగా నెరవేర్చాలి. If I take this wine means, నేను ఈ ద్రాక్షారసము తీసుకుంటే, இந்த அனஸ்டிக் நான் எடுத்தேன் அப்படின்னா నేను ఈ యొక్క మత్తును తీసుకుంటే நான் மயக்கத்துல இருப்பேன். నాకు మైకం వస్తుంది. நான் உங்களுடைய சத்தத்தை நான் கேட்க முடியாது. నాకు మైకం వస్తే నీ స్వరము నేను వినలేను, உங்களுடைய சித்தத்தை என்னால செய்ய முடியாது. నీ చిత్తము నేను చేయలేను. Okay, let me not take it. కాబట్టి నేను దీన్ని తీసుకోను. He refused to take that anesthetic. ఆ యొక్క మత్తును తీసుకోవడానికి ఆయన తిరస్కరించారు. Oh, that means, what does it mean? It means he went into the operation theater without taking anesthetic. అంటే దాని అర్థం ఏంటంటే, ఆయన ఆపరేషన్ గదిలోనికి ఆపరేషన్ చేయించుకోవడానికి మొత్తం మందు తీసుకోకుండా వెళ్ళారనమాట. కల్వారి సర్జరీ, ఇది కల్వరి శస్త్రచికిత్స. 6 hours కల్వారి సర్జరీ, 6 గంటల శస్త్రచికిత్స జరిగింది కల్వరిలో. వితౌట్ టేకింగ్ మిర్రర్, అది ఏ మాత్రము మత్తు తీసుకోకుండా, బోళము లేకుండా. ఓకే, వాట్ అబౌట్ ది అదర్ థీవ్స్? మిగిలిన దొంగల సంగతి ఏంటి? ఎస్, அவங்க 2 பேரும் எடுத்தாங்க, 2 பேருமே கசப்பு கலந்த காடி குடித்தார்கள். ఆయన పక్కన ఉన్న 2 దొంగలు కూడా వాళ్ళు తీసుకున్నారు ఈ బోళం కలిపిన ద్రాక్షరసమును. ఎస్, அதனால்தான் அவர்களால் அந்த இயேசுவை நிந்திக்க முடிந்தது. అది వాళ్ళు అలా తీసుకుని తాగారు కాబట్టే ప్రక్కన ఉన్న యేసు ప్రభువుని నిందించగలిగారు. நாம் ఆశ్చర్యపడుவோம், మనం ఎంతో ఆశ్చర్యపోతూ ఉంటాం. how could these thieves இயேசுவை நிந்திக்க முடிஞ்சது அப்படின்னு நம்ம கேட்க முடியும். ఈ దొంగలు యేసు ప్రభువుని ఎలా నిందించగలుగుతున్నారు అని మనం అడగొచ్చు. எப்படி அப்படின்னா, அவங்க தான் they have taken. వాళ్ళు ఎందుకు నిందించగలిగారంటే వాళ్ళు తాగేశారు కాబట్టి, వాళ్ళు ఇచ్చిన ద్రాక్షరసం అనెస్థెటిక్ எடுத்திருக்காங்க, వాళ్ళు ఆ మొత్తం తీసుకున్నారు కాబట్టి இயேசுவை நிந்திக்க முடிந்தது. యేసు ప్రభువుని నిందిస్తున్నారు. ఓకే, அந்த அந்த கொல்கதாவுல only one person மாத்திரம் தான் என்ன செஞ்சிருந்திருப்பாங்க, அந்த ஹிஸ்டரிக்கே என்ன இருந்திருப்பாங்கன்னா, Jesus was the only one person. ఆ చరిత్ర మొత్తం మనం చూస్తే ఆ గొల్గొతా మీద కానీ అలా సిలువ వేయబడిన వ్యక్తుల్లో ఈ మత్తు తీసుకోకుండా సిలువ వేయబడిన వ్యక్తి కేవలం ఒకే ఒక్కడు, అది యేసు ప్రభు. எஸ், ஜீசஸ் சிலுவையில் 9 மணிக்கு அறையப்பட்டார். యేసు ప్రభు 9 గంటలకి సిలువ వేయబడ్డారు.
வாசிக்கிறோம் verse 25. 25వ వచనంలో దాన్ని మనం చదువుతున్నాం. அப்ப அவரை அறிந்த பொழுது காலை 9 மணி. ఆయన సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలు అయ్యెను. ఓకే verse 33లో వాసిக்கிறோம். 33వ వచనంలో దాన్ని చదువుతాం. 6 மணி முதல் 9 மணி வரைக்கும் அப்படின்னு வாசிக்கிறோம். మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అని అక్కడ చదువుతున్నాం. அப்ப what about that 9 to 12? ఇక్కడ 9 గంటల నుంచి 3 గంటల వరకు, 12 గంటల వరకు, 9 AM to afternoon 12 o'clock వరకు என்ன நடந்துச்சு? ఇక్కడ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు అని రాయబడి ఉంది. అంటే పొద్దున 9 గంటల నుంచి 12 గంటల వరకు ఏమి జరిగింది? 3 hours continual forgiveness. Continual forgiveness. ఆ 3 గంటల పాటు యేసు ప్రభు ఏం చేస్తూ ఉన్నారంటే అలా క్షమిస్తూనే ఉన్నారు. மன்னிச்சுக்கிட்டே இருந்தார். అలా క్షమిస్తూనే ఉన్నారు. யாரெல்லாம் மன்னிச்சுக்கிட்டு இருந்தார்? ఎవరెవరిని క్షమిస్తున్నారు? See verse 27లో వాసిக்கிறோం. 27వ వచనంలో చూస్తున్నాం. మరియు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని. 29లో మనం చదువుతున్నాం. అప్పుడు ఆ మార్గమును వెళ్ళుచున్న వారు తమ తలలు ఉచ్చుచు, ఆహా, దేవాలయం పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, సిలువ మీద నుండి దిగి నిన్ను నువ్వే రక్షించుకొనమని ఆయన దూషించిరి. அப்ப verse 29:30ல 29:30లో ఏముంది? அந்த கொல்கதா வழியாய் நடந்து போகிறவர்கள் எல்லாரும், போகிறவர் வர்றவர்கள் எல்லாரும் இயேசுவை தூஷித்தார்கள். 29:30లో ఏముందంటే ఆ గొల్గొతా మార్గంలో వెళ్తున్న వారందరూ యేసు ప్రభువును దూషిస్తున్నారు. If you are the son of God, come down man. నువ్వు దేవుని కుమారుడు అయితే కిందకి దిగిరావయ్యా. Come down. నువ్వు కిందకి దిగిరా. You prove. నువ్వు నిరూపించు. என்ன அவங்களுக்குள்ள என்ன டாக்கா இருந்திருக்கும்? వారి మధ్య ఏమి మాటలు జరుగుంటాయి? நம்மளுடைய ஹை பிரிஸ்ட், நம்மளுடைய பாரிசீஸ், நம்மளுடைய ஸ்கிரைப்ஸ் from the very beginning எங்கள்கிட்ட சொல்லிட்டே இருந்தாங்க. they had been telling. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మన ప్రధాన యాజకులు, మన శాస్త్రులు, మన పెద్దలు అందరూ మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఈవెన్ పిశాసునుடைய தலைவனை கொண்டுதான் இந்த வேலையெல்லாம் செய்றான். he did all these miracles because of this demon's power. ఈయన దయ్యముల అధిపతి ద్వారా ఇవన్నీ చేస్తున్నాడు, ఈయన అద్భుతాలన్నీ చేస్తున్నాడు. ఓకే, ఇప్పుడు if you are the son of God, prove. సరే, అలా కాదు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిరూపించు. ఇప్పుడు நாம் கேட்டுப்போம். ఇప్పుడు మనం అడుగుతున్నాం, జీసస్ సిలువైలిருந்து ఇறங்கி வந்திருந்தாரானால், యేసు ప్రభు గనక సిలువ దిగి కిందకు వచ్చి ఉంటే, in order to prove, నిరూపించుకోవడానికి గనక ఆయన కిందకి దిగి ఉంటే, అర్మయానూరులే ప్రియమైన వారలారా, நமக்கு ఏది సాల్వేషన్? వేర్ ఇస్ సాల్వేషన్ ఫర్ us? మనకి రక్షణ ఎక్కడ? he didn't come down. ఆయన అందుకే దిగి రాలేదు. he didn't prove. ఆయన నిరూపించుకోలేదు. ఓకే, நீங்க என்ன சொன்னாலும் சரி, సరే, మీరు ఏం మాటలన్నా సరే. అర్మయానూరులే, these are the lessons we have to learn. ప్రియమైన వారలారా, మనం నేర్చుకోవాల్సిన పాఠములు ఇవి. சில சமயங்களில் நம்மளுடைய வாழ்க்கையில் நிறைய క్రాస్లో இருப்போம். நம்ம కొన్నిసార్లు మన జీవితంలో ఈ యొక్క సిలువ వేయబడిన అనుభవంలో ఉంటూ ఉంటాం. ఫ్యామిలీ సిచ్యువేషన్ల, కుటుంబ పరిస్థితుల్లో, நம்மளுடைய ఆఫీస్ల, మన ఆఫీసుల్లో, ఈవెన్ ఇన్ ద చర్చ్ అఫైర్స్ మధ్యలో, ఈ చర్చ్ మధ్యలో కూడా, ఎస్, நீங்க క్రూసిఫైడ్ ஒரு லைஃப்ல இருக்கலாம். நீங்க నువ్వు ఎప్పుడు కూడా సిలువ వేయబడిన ఆ జీవన అనుభవంలో ఉండాలి. அப்படிப்பட்ட சூழ்நிலைகளில், అటువంటి పరిస్థితుల్లో, when you are accused, నేను నిందించబడినప్పుడు, falsely accused, నువ్వు తప్పుగా, నీ మీద తప్పైన ఆరోపణలు చేయబడినప్పుడు, when you are misunderstood, నేను తప్పుగా అర్థం చేసుకున్నప్పుడు, when you are reviled, నిన్ను దూషించినప్పుడు, நம்ம என்ன செய்யணும் அப்படி நினைக்கிறோம்? మనం ఏం చేయాలంటే, yes, no, I am right, I am going to now prove now அப்படின்னு, నేను నీతిమంతుడే, నేను సరిగానే ఉన్నాను, నేను నిరూపిస్తాను అని అనుకుంటాం. அப்ப அந்த டைம்ல என்ன செஞ்சறோம் அப்படினா, ఆ సమయంలో మనం ఏం చేస్తామంటే, yes, we come down from the cross. అప్పుడు వెంటనే మన సిలువ దిక్కు కిందకు వచ్చేస్తాం. Look unto Jesus. యేసు వైపు చూడండి. He is our forerunner. ఆయన మన ముందు నడిచిన వారు. At any cost he did not come down from the cross. ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా సిలువ దిగి రాలేదు. Yes, he didn't prove. ఆయన నిరూపించుకోలేదు. என்ன வேணாலும் நீ நினைச்சுக்கமே, నువ్వు ఏదైనా నిனைச்சுக்க, నువ్వు ఏది కావాలన్నా అలా అనుకో. ఇరగి வரல, ఆయన దిగి రాలేదు. Instead what did he do? దానికి బదులుగా ఏం చేశారు ఆయన? Father, forgive them. తండ్రి, వీరిని క్షమించండి. పోరవங்க வர்றவங்களா தூன்னு துப்பிட்டு போறாங்க. వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అలా ఉమ్ము మూసి వెళ్ళిపోతున్నారు తూ అని. Father, forgive them. తండ్రి, వీరిని క్షమించండి. Father, forgive them. తండ్రి, వీరిని క్షమించండి. Father, forgive them. తండ్రి, వీరిని కూడా Father, క్షమించండి. forgive them. తండ్రి, వీరిని క్షమించండి. Continual forgiveness. ఆయన అలా క్షమిస్తూనే కొనసాగాడు ఆయన. Okay, not only verse 39, 31. అది మాత్రమే కాదు, 31లో చూద్దాము. முதல்ல வழியில் போகிறவர்கள், మొదట్లో passers by, they all
ముందుగా ఆ మార్గమును వెళ్ళిపోయే వారందరూ తలలుచ్చి ఆయన్ని దూషించారు. Now verse 31. ఇప్పుడు 31లో Another group. ఇప్పుడు ఇక్కడ ఇంకో గుంపు ఉంది. అట్లు శాస్త్రులను ప్రధాన యాజకులను అపహాస్యము చేయుచు వీడితరులను రక్షించను, తను తాను రక్షించుకొనలేడు. ఇశ్రాయేల్ 32. 32 కూడా, ఇశ్రాయేల్ రాజుకు క్రీస్తు ఇప్పుడు సిలువ మీద నుండి దిగి రావచ్చును, అప్పుడు మనము చూచి నమ్ముదమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. ఆయనతో కూడా సిలువ వేయబడిన వారును ఆయన నిందించరి. Another group. ఇక్కడ ఇంకో గుంపు కూడా ఉంది. ஒரு group వడి పోగరవర్గల్. ఇందులో ఒక గుంపు ఏంటంటే ఆ దారిని వెళ్ళే అందరూ ఆయన్ని దూషించారు. One more group. ఇంకొక గుంపు ఉంది ఇక్కడ, priest. వాళ్ళు ప్రధాన యాజకులు. Another group. ఇంకొక గుంపు ఉంది, tribes. వాళ్ళేమో శాస్త్రులు. Another group. This thieves. ఇంకో గుంపు ఉంది, ఆయనతో సిలువ వేయబడిన దొంగలు. అది 3 hours என்ன நடந்துட்டு இருந்துச்சு? ఈ 3 గంటలు ఏం జరిగింది? 9 గంటల నుంచి 12 గంటల వరకు forgiveness. ఆయన క్షమిస్తూనే ఉన్నారు. Father, forgive them. తండ్రి వీరిని క్షమించండి, Father, forgive them. తండ్రి వీరిని క్షమించండి, తండ్రి వీరిని క్షమించండి. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. இத இப்படி பார்த்துக்கிட்டே இந்த கண்டினியூல் forgiveness பார்த்துக்கிட்டே இருக்கிறத ஒரு மனுஷன் பார்த்துட்டான். ఇలాగే ఈయన క్షమిస్తూనే అలాగ క్షమాపణలో కొనసాగుతూనే ఉండడాన్ని ఒక మనిషి చూశాడు. அந்த కళ్ళని பார்த்துட்டான். ఒక దొంగ చూశాడు. Luke chapter 23. లూకా సువార్త 23వ అధ్యాయం వైపు తిప్పుదాం. Luke chapter 23. లూకా సువార్త 23 verse 40. 40వ వచనం మనం చూద్దాం. అయితే రెండవ వాడు వాని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయన చూచి, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. ప్రైజ్ లార్డ్. verse 43 also. 43వ వచనం కదా. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఓకే, verse 44. at that time. అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను. ఏరకొరే 6 மணி, మதியம் 12 o'clock. அது అప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అనమాట. அப்ப யார ரட்சிக்கிற நேரம் அப்படின்னா, ఎవరిని రక్షించే సమయం అదంటే, ఎస్, அந்த కళ్ళని రక్షిக்கிற நேரம், అది దొంగని రక్షించే సమయం. 12 o'clock. 12 గంటల సమయంలో. at morning 9 o'clock he was crucified. 9 గంటల ఉదయం 9 గంటలకు ఆయన సిలువ వేయబడ్డారు. about 12 p.m. 12 noon he saved that robber. మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆయన దొంగను రక్షించారు. அந்த 3 hours என்ன போயிட்டு இருக்கு அப்படின்னா, ఈ 3 గంటలు, అంతకుముందు 3 గంటలు ఏం జరుగుతుంది అంటే, forgiveness. ఆయన అలాగా క్షమిస్తూనే ఉన్నారు. or there's a power, there is always some sort of saving power and reviving power in forgiveness. ఎప్పుడు కూడా ఈ క్షమాపణలో రక్షించే శక్తి, ఉజ్జీవింపజేసే శక్తి ఒకటి ఉంటుంది. மன்னிச்சுக்கிட்டே இருக்கிறார். ఆయన క్షమిస్తూనే ఉన్నారు. அந்த ராபர் ஜீசஸ் தன் வாழ்நாள்ல பார்த்ததே இல்ல. ఆ ఈ యొక్క దొంగ తన జీవిత కాలంలో యేసు ప్రభువును చూడనే లేదు. ஒரு பிரசங்கத்தை கூட கேட்டது கிடையாது. ఒక ప్రసంగం, ఆయన చేసిన ప్రసంగాలు ఒకటి కూడా ఆయన విన్నది లేదు. பழைய ஏற்பாடு புத்தகம் பைபிள் வாசிச்சது இல்ல. ఆయన పాత నిబంధన గ్రంథాన్ని చదివింది లేదు. அவனுக்கு தெரிஞ்சதெல்லாம் ராபரி. ఆయనకి తెలిసిందల్లే దొంగతనం చేయడమే, మర్డర్. ఆయన నరహత్య చేయడమే. జీసస్ பார்த்ததே இல்ல. యేసు ప్రభువుని ఆయన చూడలేదు ఆయన జీవితంలో. సంథింగ్ హ్యాపెండ్, సంథింగ్ రివైవ్డ్ హిస్ హార్ట్. ఏదో జరిగింది, తన మనస్సుని జీవింపజేసింది, ఏదో జరిగింది అక్కడ. இங்க கீழே உள்ளவங்க எல்லாரும் என்ன செஞ்சிட்டு இருக்காங்க? எல்லாரும், all these peoples, those who are passing by, Pharisees, scribes, high priests, எல்லாரும் என்ன செய்றாங்க? அவர் దూషిக்கிறாங்க. కింద ఏం జరుగుతుందంటే, ఆ మార్గం నడిచిపోయే వాళ్ళు, ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు, మిగిలిన వాళ్ళందరూ ఆయన దూషిస్తున్నారు. இவர் மன்னிச்சுக்கிட்டே இருக்கிறார். ఈయనేమో క్షమిస్తూనే ఉన్నారు. He was smitten in his conscience. తన మనసాక్షిలో గుర్చబడ్డాడు ఈ దొంగ. Son of God. దేవుని కుమారుడు అనుకున్నాడు. இவர் கிறிஸ்து. ఈయన క్రీస్తు అని తెలుసుకున్నాడు. இவர்ட்ட பாவம் இல்ல. ఈయనలో పాపం లేదు. Something happened in his heart. తన హృదయంలో ఏదో జరుగుతుంది. அவருடைய பிரசன்ஸ்ல அவர் என்ன ஆயிட்டா அப்படின்னா, he was convicted. ఆ యేసు ప్రభు యొక్క ఆ యొక్క సన్నిధిలో, అంటే ఆయన ఉన్న ఆ స్థితిలో ఆయన హృదయంలో ఒప్పించబడ్డాడు. He acknowledged his iniquity. ఆయన యొక్క పాపమును ఒప్పుకున్నాడు. He confessed his sin. తన పాపమును ఒప్పుకున్నాడు. He prayed to Jesus. యేసుకు ప్రార్థన చేశాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.
அவனுக்கு எந்த பிரசங்கமும் ஜீசஸ் பண்ணல. ఆయనకి దేవుడు ఏ ఒక్క ప్రసంగము కూడా చేయలేదు. அவ்வளவுதான். అంతే. At that 3 hours continual forgiveness, that's all. ఆ 3 గంటలు ఆయన క్షమిస్తూనే ఉన్నాడు. అంతే ఆయన చూసింది. That moved his heart. అది తన హృదయాన్ని కదిలించింది. He was convicted. ఆయనతో దోషి అని ఒప్పించబడ్డాడు. He acknowledged his iniquity. దాని యొక్క అతిక్రమమును తెలుసుకున్నాడు. He confessed his sin. తన పాపమును ఒప్పుకున్నాడు. He prayed to God Jesus. యేసు ప్రభువుకు ప్రార్థన చేశాడు. He was saved. ఆయన రక్షించబడ్డాడు. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. There is always power, saving power, reviving power in forgiveness. క్షమాపణలో ఎప్పుడు కూడా రక్షించే శక్తి ఉంటుంది, ఉజ్జీవింపు చేసే శక్తి ఉంటుంది. Why did he refuse to take that anesthetic? ఆయన ఎందుకు ఆ మత్తును తీసుకోవడానికి యేసు ప్రభు ఇష్టపడలేదు? In order to do God's perfect will. దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తము నెరవేర్చడానికి. What was the perfect will? దేవుని శిలువ మీద దేవుని చిత్తం ఏంటి అక్కడ? Yes, saving that robber. ఆ దొంగను రక్షించడం. Forgiving all people. తన చుట్టూ తన మీద ఆరోపణలు చేస్తున్న వారందరూ క్షమించడం. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్. நாம் அநேக சூழ்நிலைகள்ல நாம் அந்த anesthetic எடுக்கணும் நம்ம விரும்புறோம். நம்ம అనేకమైన పరిస్థితుల్లో నేను ఆ మత్తు తీసుకోవాలి అని మనం కోరుకుంటున్నాం. Dear sisters, ప్రియమైన సిస్టర్స్, especially sisters எடுக்கக்கூடியதான ஒரு anesthetic என்னவென்றால், మరి ముఖ్యంగా స్త్రీలు సహోదరులు తీసుకోకూడని ఒక మత్తు ఏంటంటే self sympathy. వాళ్ళు స్వీయ సానుభూతి, or sympathy from others. ఇతరుల దగ్గర నుంచి ఆ సానుభూతి కోరుకుంటూ ఉంటారు. யாராவது நம்மள வந்து என்ன செய்யணும்? sympathy பண்ணணும். ఎవరన్నా మన దగ్గరకు వచ్చి మనల్ని అలా ఓదార్చాలి, సానుభూతి చూపాలి. அப்பா అబ్బా, அப்பதான் அது நமக்கு என்னவா இருக்கு அப்படின்னா கொஞ்சம் anesthetic எடுத்த மாதிரி இருக்கு. அப்படி అప్పుడు ఎవరైనా చాలా సానుభూతి చూపిస్తే ఏదో మనకి మత్తు తీసుకున్నట్లుగా కొంచెం అలా ఉంటుంది. No, look at Jesus. యేసు వైపు చూడండి. Self sympathy వేణం, not expecting sympathy from others also. స్వీయ సానుభూతి వద్దు, ఇతరుల దగ్గర నుంచి సానుభూతి కోరుకోవద్దు. Jesus, he didn't take any anesthetic. యేసు ప్రభు ఏ మత్తు కూడా తీసుకోలేదు. He didn't come down from the cross. ఆయన సిలువ మీద నుంచి కిందకి దిగి రాలేదు. He did Father's will. ఆయన తండ్రి చిత్తమును చేశారు. Praise the Lord. What a forerunner we have. ప్రైజ్ ది లార్డ్. ఎంత మంచి మన ముందు నడిచిన వారు ఉన్నారు మనకి. Okay, one more thing. తర్వాత విషయం, John chapter. యోహాను సువార్త. John chapter 19. యోహాను సువార్త 19వ అధ్యాయము. This thing was also between 9 to 12. ఇది కూడా 9-12 మధ్యలో జరిగిన సంఘటన. John chapter 19. యోహాను సువార్త 12వ అధ్యాయము. Even 19వ అధ్యాయం. even on the cross, సిలువ మీద కూడా he was such a responsible son. ఎంతో బాధ్యత కలిగిన కుమారుడి కింద ఉన్నారు. See verse 26. 19:26లో మనం చూద్దాం. 26 and 27. 26-27. Please. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండగా చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, my beloved, నా ప్రియమైన వారలారా, இந்த நாட்கள்ல ఈ దినముల్లో I have come across some families like this. కొన్ని కుటుంబాలను నేను చూశాను. I'm sorry to say this. ఇది చెప్పడానికి నేను విచారిస్తున్నాను. This is certainly shame to their Christianity. ఇది క్రైస్తవ్యానికి సిగ్గు. இந்த நாட்கள் எல்லாம் பேரண்ட்ஸை யார் டேக் அவுட் பண்றது அப்படிங்கிறதுக்கு இன்னைக்கு நிறைய பிள்ளைகள் மத்தியில பிரச்சனை இருக்கு. తల్లిదండ్రులను ఎవరు చూసుకోవాలి అనే దానిలో పిల్లల మధ్యలోనే చాలా గొడవలు జరుగుతున్నాయి. ఏజ్డ్ పేరెంట్స్, వయసైన తల్లిదండ్రులు ఉంటారు. சில வீட்டுல பிள்ளைகள் நிறைய பிள்ளைகள் இருக்கலாம். కొన్ని ఇంట్లో చాలా మంది పిల్లలు ఉండొచ్చు. அந்த வீட்டினுடைய டாட்டர் இன் லாஸ் தான் இஷ்யூவே. டாட்டர் இன் லாஸ் தான் இஷ்யூ. సమస్య అంతా ఎక్కడంటే కోడళ్ళ దగ్గరే వస్తుంది. ஏன் உங்களுடைய பேரண்ட்ஸ், உங்களுடைய ஃபாதர் அல்லது மதரை நான் தான் வச்சு பாத்துக்கணுமா? வாட் அபவுட் அதர் சன்? ఏ నీ తండ్రిని నీ తల్లిని నేనే చూసుకోవాలా? ఇంకా వేరే కుమారులు ఉన్నారు కదా, వాళ్ళు ఎందుకు చూసుకోకూడదు? உங்க வீட்டுல நீங்க ஒருத்தர் தான் பிள்ளையா? நீங்க మీ ఇంట్లో నీ ఒక్కడవే కొడుకా? ఆర్ యు ఓన్లీ సన్ టు యు మదర్ పేరెంట్స్? మీ తల్లికి మీ తండ్రికి నీ ఒక్కడవే కొడుకువా? அவர்களெல்லாம் ஹாப்பியா இருப்பாங்க. அவங்கெல்லாம் వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు కదా. நாம தான் கஷ்டப்படணுமா? మనమే కష్టపడాలా? నో நான் ஒத்துக்க மாட்டேன். ஐ won't accept. లేదే, నేను ఒప్పుకోను, దీనికి నేను ఒప్పుకోను. You please send your parent mother to this place or this here there. నువ్వు మీ తల్లిదండ్రుల్ని, మీ అమ్మని ఇక్కడికో అక్కడికో ఎక్కడికో దిక్కునికి పంపించు. Yes, இந்த நாட்கள்ல I'm sorry to say this. నేను ఈ దినముల్లో ఇది జరుగుతుంది, దీన్ని చెప్పడానికి నేను ఎంతో విచారిస్తున్నాను. బట్ ஆனால் சண்டே வரும்பொழுது, కానీ ఆదివారం వచ్చినప్పుడు such daughter in laws, అటువంటి కోడళ్ళు
அழகா தலை கவர் பண்ணிக்கிறாங்க. చాలా చక్కగా ముసుగు వేసుకుంటారు. பாக்குறப்ப அப்படி பார்த்தா such a pious godly look they are giving. చూడగానే ఎంతో దైవ భయం కలిగిన వారు అన్నట్టుగా కనిపించేటట్టుగా ஆனா ఉంటారు. family weekly days போனீங்கன்னு வச்சுங்களேன், తర్వాత వారం రోజులు వారి కుటుంబాల్లో చూస్తే வார்த்தை எப்படி இருக்குன்னா வாய் இவ்வளவு இருக்கு. మాట ఎలా ఉంటదంటే ఇక్కడ వరకు ఉంటది అనమాట. சரிக்கு சரி, మాటకు మాట. no 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 లేదు లేదు, కుదరదు. no. First Timothy chapter 1, chapter 5. మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. Look unto Jesus. Look యేసు వైపు చూడండి. unto Jesus. మనమంతా ఈ సమయంలో అన్నిటిలో యేసు వైపు చూడాలి. Even on the cross, సిలువ మీద కూడా anesthetic எடுக்கல. మత్తు తీసుకోలేదు ఆయన. Such a terrible pain he was going through. ఆయన ఎంతో చాలా తీవ్రమైన నొప్పితో వెళ్తున్నారు ఆ సమయంలో. அதன் மத்தியிலே he took care of his mother. అంత తీవ్రమైన నొప్పి కలిగి ఉన్నప్పుడు కూడా తన తల్లి విషయమే ఆయన బాధ్యత కలిగి What ఉన్నాడు. a responsibility. ఎంత గొప్ప బాధ్యత కలిగిన కుమారుడో చూడండి. First Timothy chapter 5, మొదటి తిమోతికి రాసిన పత్రిక 5వ అధ్యాయము verse 8. 8వ వచనం మనం చూద్దాం. Such a strong exhortation by Paul to Timothy. పౌలు ఎంతో ఖండితమైన హెచ్చరికిస్తున్నాడు తిమోతికి. ఎవడైనను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాస కన్నా చెడ్డవాడై ఉండును. Yes, అవిశ్వాసిలం కెట్టవన్. అవిశ్వాస కంటే చెడ్డవాడు. విశ్వాసத்தை மறுதலித்தவன். ఆయన విశ్వాస త్యాగము చేసిన వాడు. Yes, ఎప్పుడు? ఎస్పెషల్లీ తన్నుடைய పేరెంట్స్, మరి ముఖ్యంగా తన తల్లిదండ్రుల్ని విసారియామల్ పోనాల్, వాళ్ళని సంరక్షించకపోతే அவர்களை விசாரிக்கணும். అవును, వాళ్ళ సంగతి చూసుకోవాలి. If they are in need of financial assistance, yes, we should. వాళ్ళ ధన సంబంధమైన అవసరతలో వాళ్ళు ఏమంటే మనం సహాయం చేయాలి. If they are in medical help means medical assistance, we should. వాళ్ళకి వైద్యపరమైన ఏమైనా సహాయం కావాలంటే మనం సహాయం చేయాలి. We should give forth our love. మన ప్రేమను మనం ఇవ్వాలి. We have to take care of them. వారి విషయమై మనం జాగ్రత్త వహించాలి. அதை செய்யல அப்படின்னா, అలా చేయలేదు అంటే విశ్వాసத்தை மறுதலித்தவன், ఆయన విశ్వాస త్యాగము చేసిన వాడు. 4లో వాసిக்கிறோம். 4వ వచనములో మనం చదువుతాం. in the middle part మధ్యలో మనం చూస్తే பெற்றார் செய்த நன்மைக்கு பதில் நன்மை செய்ய கடவர்கள். తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకు నేర్చుకొనవలెను. yes, பிரதி உபகாரம், ప్రత్యుపకారము. பெற்றார் செய்த நன்மைகளுக்கு பதில் நன்மை செய்ய கற்றுக்கொள்ள கடவர்கள். తల్లిదండ్రులు చేసిన మేలుకు మనం ప్రత్యుపకారము చేయటం నేర్చుకొనవలెను. அது நன்மை தேவனுக்கு முன்பாக பிரியமாய் இருக்கிறதுன்னு வாசிக்கிறோம். అది దేవుని దృష్టికి అనుకూలమైనదని మనం చదువుతున్నాం. సో జీసస్ நமக்கு இதுல ఎగ్జాంపుల్ இருக்கிறார். యేసు ప్రభు ఈ విషయంలో మనకు మాదిరిగా ఉన్నారు. yes, what about మేరీ పెற்றெடுத்த மற்ற பிள்ளைகள் இருக்காங்களே, ఏంటి మరియ సంగతి ఏంటి? మరియకి ఇంకా పిల్లలు లేరా? మిగిలిన పిల్లలు ఉన్నారుగా. எவ்வளவு జీసస్ స్పిరిచువల్ இருந்தார் பார். ఎంత భక్తి కలిగి ఉన్నారో యేసు ప్రభు చూడండి. జాన్, హియర్ ఇస్ యువర్ మదర్. యోహాను, ఇదిగో నీ తల్లి, టేక్ కేర్, ఆమెను చూసుకో. దెన్ వాట్ అబౌట్ అదర్ సన్స్ ఆఫ్ మేరీ? మరి మరియ ఇతరుల కుమారుల సంగతి ఏంటి? எவ்வளவு జీసస్ வந்து that's a main problem in our midst. మన మధ్యలో ఇది చాలా ప్రధానమైన ఒక సమస్య కింద ఉంది. One is relationship, another one is discipleship. ఒకటి మనము బంధుత్వం కలిగి ఉండటం, ఇంకొకటి శిష్యరకం కలిగి ఉండటం. ప్రియమానవరులే, ప్రియమైన వారలారా, అనేక క్రైస్తవుల మధ్యలో నేను பார்த்திருக்கேன். అనేక మంది క్రైస్తవుల మధ్యలో నేను చూస్తున్నాను. ఈవెన్ என்னுடைய లోకల్ చర్చెస్లో I have faced this. మా స్థానిక సంఘములో కూడా నేను దీన్ని ఎదుర్కొన్నాను. రిలేషన్షిప్ங்கிறதான బాండ్ స్ట్రాంగ్ గా இருக்கு. ఈ యొక్క బంధుత్వం అనే యొక్క బంధము చాలా గట్టిగా ఉంటుంది. డిసైపుల్షిప్ தான் స్ట్రాంగ్ గా இருக்கணும். కానీ ఎప్పుడు ఎలా ఉండాలంటే శిష్యరకం అనే బంధం గట్టిగా ఉండాలి. நாம் யாரை மாம்சத்தின்படி நாம் சபையில் அறியக்கூடாது. ఎవరిని మనము ఈ యొక్క మాంస ప్రకారం అంటే శరీర ప్రకారం మన సంఘములో ఎరిగి ఉండకూడదు. நம் రిలేటివ్స్ మధ్యలో யாரை மாம்சத்தின்படி நாம் we should not know anyone by flesh. మనం ఎవరిని కూడా మన యొక్క శరీరం బట్టి మన యొక్క మాంసం బట్టి ఎరిగి ఉండకూడదు. డిసైపుల్షిప్ங்கிறத బాండ్ தான் நமக்கு முதல்ல இருக்கணும். మనకు మొదటగా ఏది ఉండాలంటే శిష్యరకము అనే బంధము మనకు కలిసి ఉండాలి. The discipleship on the cross. యేసు ప్రభు సిలువ మీద కూడా ఆయన శిష్యరకమును ఆయన నిరూపించారు. என்னென்னலாம் காரியங்களை செய்தாருங்க? ఏ విషయాలు చేశారు చూడండి. కంటిన్యూస్ ఆఫ్ ఫర్గివ్ பண்ணிட்டே இருந்தார். ఆయన క్షమిస్తూనే ఉన్నారు ఆ 3 గంటలు. ஒரு ராபரை சேவ் பண்ணார். ఒక దొంగని రక్షించారు. தன்னுடைய మదర్ குறித்ததான స్పిరిచువల్ రెస్పాన్సిబిలిటీ ఫినిష్ பண்ணார், కంప్లీట్ பண்ணார். తల్లి గురించిన బాధ్యతని, ఆత్మ సంబంధమైన బాధ్యతని ఆయన ముగించారు. ఓకే, నౌ అబౌట్ 12 o'clock now. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు అయింది.
3 hours முடிஞ்சிருச்சு. 3 గంటలు అయిపోయింది. ఫస్ట్ ఫేజ్ 6 hours ఫస్ట్ 3 hours ఓవర్. ఆ శిలువ మీద ఉన్న 6 గంటల్లో మొదట 3 గంటలు అయిపోయింది. ఓకే, లూక్ చాప్టర్ 23. ఇప్పుడు లూకా సువార్త 23వ అధ్యాయం వైపు తిప్పుదాం. లూక్ చాప్టర్ 23 లూకా సువార్త 23వ అధ్యాయము వర్స్ 44 లో వాసిக்கிறோம். 44వ వచనంలో మనం చదువుతున్నాం. ఆ, అప్పుడు రమారమి మధ్యాహ్నం ఆయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం మీద చీకటి కమ్మెను. ఆ, సూర్యుడు అదృశ్యుడాయను. ఓకే, నిపాటిగా సూర్యన్ இருளடைந்தது ఫస్ట్. మొదటిది సూర్యుడు అదృశ్యుడైపోయాడు, అంటే చీకటి అయిపోయాడు. பூமி இருளடைகிறதற்கு முன்னதாக సూర్యన్ இருளடைந்தது. భూమి చీకటి అవ్వడానికి ముందుగా సూర్యుడు చీకటిగా అయిపోయాడు. yes, the sun was darkened, సూర్యుడు చీకటి అయిపోయాడు. then the darkness fell over all earth. అప్పుడు భూమి అంతా చీకటి అయిపోయింది. எத்தனை நேரத்துக்கு அப்படின்னா ఎన్ని గంటలకంటే 3 hours. 3 గంటలకి. கொல்கதா மேடு மட்டும் இல்ல, the whole earth, గొల్గొతా మీద మాత్రమే కాదు, భూమి అంతా, எல்லாம் whole earth எல்லாம் டார்க் ஆயிடுச்சு. భూమి అంతా చీకటి అయిపోయింది. என்ன ஏன் சூரியன் இருள், ஏன் பூமி இருள்? ఎందుకు సూర్యుడు చీకటి అయిపోయాడు, భూమి చీకటిగా అయిపోయింది? that's the time என்னுடைய உங்களுடைய முழு உலகத்தினுடைய பாவத்தையும் தன்னுடைய குமாரன் மேல வைக்கிறார். అది ఆ సమయం ఏంటంటే నీ పాపము నా పాపము, ఈ లోకం యొక్క పాపం అంతా కుమారుడి మీద మోపే సమయం అది. he became sin. ఆయన పాపముగా మారిన సమయం. அவர் டார்க் ஆகுறார். ఆయన చీకటిగా మారిపోయారు. ஃபாதர் அப்படியே தன்னுடைய முகத்தை என்ன செஞ்சிட்டாருன்னா முகத்தை மறைச்சிட்டார். ఆ తండ్రి ఏం చేశారంటే ఆ సమయంలో ముఖముని ఇలా తిప్పి వేసుకున్నారు. ஃபாதர் கைவிட்டார். తండ్రి చేయి విడిచిపెట్టారు. பிதா தன்னை கைவிட்ட நேரம், తండ్రి తన చేయి విడిచిన సమయము, குமாரன் இருளாகிறார், కుమారుడు చీకటిగా మారిపోయారు. குமாரன் பாவமாகிறார், కుమారుడు పాపముగా మారిపోయారు. பிதாவினால் கைவிடப்பட்டார். తండ్రి చేత చేయి విడిచిపెట్టబడ్డాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకి బైబిల్ எப்படி நான் வாசிப்போம், బైబిల్లో ఈ విధంగా మనం చూస్తాం. స్త్రీ ఆనవులకు హెడ్ పురుషన్ அப்படின்னு వాసిக்கிறோம். స్త్రీలకు శిరస్సు భర్త అని మనం చదువుతున్నాం. ఓకే, పురుషர்களுக்கு తலை யாருன்னு వాసిக்கிறோம். పురుషులకి తల ఎవరు? ఎవరు చదువుతున్నాం? క్రీస్తు. క్రీస్తు అని మనం ఇంకే చదువుతున్నాం. కేపం, உங்களுக்கு తల யார்? మీకు తల ఎవరు? Who is your head? మీ శిరస్సు ఎవరు? What does the Bible says? బైబిల్ ఏం చెప్తుంది? ఆ? భర్త. Husband. உங்களுக்கு తலை? మీకు తల ఎవరు? మీ శిరస్సు ఎవరు? ఓకే, బైబిల్ ఆల్సో సేస్ క్రీస్తుకి యార్ తలై. బైబిల్ ఇంకేం చెప్తుందంటే క్రీస్తుకి ఎవరు శిరస్సు? ఫాదర్. இப்ப అதான் తల, இப்ப அவருக்கு அதான் తల. ఇప్పుడు క్రీస్తుకి తల ఎవరు అంటే, శిరస్సు ఎవరు అంటే తండ్రి. இப்ப என்னாச்சு, 3 hours இப்ப என்னாச்சு அப்படின்னா, ఇన్ స్పిరిచువల్ సెన్స్, ఇన్ స్పిరిచువల్ ఆత్మ సంబంధమైన ఈ యొక్క భావంలో మనం చూస్తున్నప్పుడు ఈ 3 గంటలు ఏమైందంటే తల இப்ப துண்டிக்கப்பட்டது போல, తల ఖండించబడిందిగా ఉంది అక్కడ. 3 hours இப்ப அவரோட கூட కాంటాక్ట్ கிடையாது. ఎందుకంటే 3 గంటలు ఇక శరీరానికి తలకి సంబంధం లేదు. తల துண்டிக்கப்பட்டது போல. తల తెగగొట్టబడింది. சில சமயங்கள்ல நான் చికెన్ వాங்குறதுக்கு చికెన్ స్టాల్కి పోయేன். కొన్నిసార్లు మనం చికెన్ కొనుక్కోవడానికి చికెన్ కొట్టుకు వెళ్తాం. எனக்கு ஒரு ఫ్రెష్ ஒரு చికెన్ வேணும் அப்படின்னு கேட்பேன். మనకి తాజాగా ఒక చికెన్ కావాలని మనం అడుగుతాం. ஒரு ఫుల్ చికెన్ ఫ్రెஷ்ஷா எனக்கு வேணும். పూర్తిగా చికెన్ మొత్తం కావాలి, ఫ్రెష్ గా మాకు ఇవ్వండి అని అడుగుతాం. ஏற்கனவே కట్ பண்ணி வச்சிருக்கிறது வேண்டாம். ఆల్రెడీ మీరు ఇప్పటికే కట్ చేసి ఉంది, మీరు చేసిన కోడ్ వద్దు. ఓకే, ఉடனே ஒரு கொஞ்சம் வெயிட் பண்ண சொல்லுவார். అప్పుడు కొంచెంసేపు ఆగండి అంటాడు ఆయన. ஒரு கோழி ஒன்று எடுப்பார். ఒక కోడిని తీసుకుంటారు, கழுத்தை பிடிப்பார், ఇలా మెడ పట్టుకుంటాడు. ఫస్ట్ இப்படி அறுத்து விட்டுருவார். ఫస్ట్ ఇలా కోసేస్తాడు. அறுத்து விட்டு ஒரு பக்கெட் மாதிரி இருக்கும், ஒரு பக்கெட்ல போட்டு விட்டுருவார். మెడ అలా కోసి ఆ బకెట్ లాంటిది ఉంటుంది, డ్రమ్ లాగా ఉంటుంది, ఆ డ్రమ్ములో వేసేస్తారు. அந்த கொஞ்ச நேரத்துக்கு அப்படி துடிக்கு கிடந்துகிட்டு அப்படியே కొంతసేపు ఆ కోడి గిలగిలా గిలగిలా కొట్టుకుంటది, அப்படியே அடங்கிடும். తర్వాత అలాగా ఆగిపోద్ది. அதை நான் பார்த்திருக்கேன், అది నేను చూశాను. ఇది எப்படியோ ఇది ఏ విధంగా ఉందో 3 hours 3 గంటల పాటు கல்வாரியில சிலுவையில் இருக்கும் பொழுது కల్వరి సిలువలో ఉన్నప్పుడు ஃபாதர் என்ன பண்ணிட்டார் அப்படின்னா, என்னுடைய பாவத்தை உங்களுடைய பாவத்தையும் குமாரன் மேல வச்சிட்டார். తండ్రి ఏం చేస్తారంటే నీ పాపాన్ని నా పాపాన్ని కుమారుడి మీద పెట్టాడు. ஃபாதர் முகத்தை மறைச்சிட்டார். తండ్రి ముఖముని ఇలా కప్పు తిప్పి వేసుకున్నారు. ஃபர்ஸ்ட் 3 ஹவர்ஸ்க்கு என்ன இருந்துச்சுன்னா ஃபாதருடைய ஃபேஸ் இருந்தது.
మొదటి 3 గంటలు ఏం జరిగిందంటే తండ్రి ముఖం కనిపిస్తుంది ఈయనకి. ஃபாதருடைய சவுண்ட் கேட்டுட்டே இருக்கார், சத்தத்தை வாய்ஸ் கேட்டுட்டே இருக்கு. ఆయన తండ్రి యొక్క స్వరం వింటూనే ఉన్నారు. ஃபாதர் forgive them, ஃபாதர் forgive them, ஃபாதர் forgive them. பிதா அவர் மன்னிச்சுக்கிட்டே இருக்கிறாரு. తండ్రి క్షమించండి, క్షమించండి, క్షమించండి అంటున్నారు. తండ్రి క్షమిస్తూనే ఉన్నారు. ஃபாதர் பார்த்துக்கிட்டே இருக்கிறாரு. తండ్రి అలా చూస్తూనే ఉన్నారు. కుమారుని పిదా பார்க்கிறார். కుమారుడిని కూడా తండ్రి చూస్తున్నారు. There was fellowship. వాళ్ళిద్దరి మధ్యలో సహవాసం ఉంది. First 3 hours fellowship. మొదటి 3 గంటలు వాళ్ళిద్దరి మధ్యలో సహవాసం ఉంది. Father fellowship இருந்தது. తండ్రి 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 అని ఆ సహవాసము కలిగి ఉన్నారు. Now 3 hours. ఇప్పుడు 3 గంటలు அவ்வளவுதான். Father முகத்தை மறைச்சிட்டார். ఇప్పుడు తండ్రి తన ముఖమును కప్పివేసుకున్నారు. తల తుండిக்கப்பட்டது போல. ఇప్పుడు తల తెక్కొట్టబడినట్లుగా. ఇనిమే ఫాదర్ அப்படினு சொல்ல முடியாது. ఈ మీద తండ్రి అని పిలవడానికి లేదు. మై గాడ్, నా దేవా, మై గాడ్, నా దేవా. నో ఫాదర్ சொல்ல முடியாது. ఇప్పటికి తండ్రి అని చెప్పడానికి లేదు ఆయనకి. இப்ப முடிஞ்சிருச்சு, இப்ப தலை துண்டிக்கப்பட்டுருச்சு. 3 hours. తల తెక్కొట్టబడింది 3 గంటలు అంతే. సైలెంట్, మౌనంగా ఉండిపోయింది. వర్డ్స్ ఏసాయా చాప్టర్ 63. యెషయా గ్రంథం 63వ అధ్యాయం. ఏసాయా చాప్టర్ 63. యెషయా గ్రంథము 63వ అధ్యాయము. We are meditating his love. ఆయన మొదటి ప్రేమను మనం ఇప్పుడు ధ్యానిస్తున్నాం. His first love. ఆయన మొదట మనల్ని ఎలా ప్రేమించారో ఆ ప్రేమను మనం ధ్యానిస్తున్నాం. He was totally forsaken by God. దేవుని చేత పూర్తిగా విడిచిపెట్టబడిన వాడు. தன்னுடைய அவர் அந்த அந்த hell agony of hell அவர் அனுபவிச்சுட்டு இருக்காரு. இப்ப ఆ యొక్క నరకము యొక్క వేదనని ఆయన అనుభవిస్తున్నాడు అక్కడ. எனக்கு வர வேண்டிய அந்த wrath of God, నా మీదకి రావాల్సిన దేవుని ఉగ్రత, எனக்கு வர வேண்டியதான அந்த judgment, నా మీదకి రావాల్సిన తీర్పు அவர் இப்ப அனுபவிச்சுட்டு இருக்காரு. ఇప్పుడు ఆయన అనుభవిస్తున్నాడు అక్కడ. ఏసాయా చాప్టర్ 63. యెషయా గ్రంథం 63వ అధ్యాయము verse 4. 4వ వచనం మనం చూద్దాం. పగ తీర్చుకును దినము నా మనస్సునకు వచ్చెను, విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. verse 5. 5వ వచనం, నేను చూచి ఆశ్చర్యపడితిని, సహాయము చేయవాడొకడును లేకపోయెను, ఆదరించువాడెవడను లేకపోయెను, కావున నా బాహువు నాకు సహాయము చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. ఓకే, அதுல verse 4ல வாசிக்கிறோம். 4లో మనం చదువుతున్నాం. நீதியை சரிகட்டும் நாள் என் மனதில் இருந்தது, పగ తీర్చుకుని దినము నా మనస్సును వచ్చెను. விக்டரை மீட்கும் வருஷம் அவருடைய இருதயத்தில் இருந்தது. విక్టర్ మీద పగ తీర్చుకునే దినము ఆయనకు ఉన్నది. ఎస్, ఒவ்வொருத்தரும் உங்களுடைய பேரை போட்டுங்க. ఒక్కొక్కరు పేరు పెట్టుకోండి అక్కడ. నా మీద పగ తీర్చుకునే దినము ఆ రోజు వచ్చింది. என் மேல இருந்த wrath of God, నా మీద ఉన్న దేవుని ఉగ్రత జీసస్ இப்ப సాటిస్ఫై பண்றாரு. ఇప్పుడు దేవుడు యేసు ప్రభు ఆ ఉగ్రతను తీరుస్తున్నాడు. என்னை எப்படியாவது மீட்டணும், నన్ను ఏ విధమైనా నా మీద పగ తీర్చుకోవాలి. విక్టரை மீட்டணும், విక్టర్ మీద నేను పగ తీర్చుకోవాలి. 3 hours போயிட்டு இருக்கு. 3 గంటలు జరుగుతుంది. அந்த 3 hours ఎండ్ల, ఆ 3 గంటల ముగింపులో again we'll come back to these words. ఈ వాక్య భాగానికి మరలా వద్దాం మనం. John chapter 19. యోహాను సువార్త 19వ వచనం. John chapter 19. యోహాను సువార్త 19వ అధ్యాయం verse 28. 19:28. அந்த 3 hours ఎండ్ల, ఆ యొక్క 3 గంటలు ముగింపు సమయంలో எல்லாம் முடிந்தது என்று యేసు அறிந்து, అటు తర్వాత సమస్తము అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, அறிந்து தன்னுடைய ఎరిగి, that means அவருடைய இன்னர் பீயிங்ல ஒன்னு புரிஞ்சுக்கிட்டார். ఆయన అంతరంగంలో ఒకటి గ్రహించారు. God, my God, నా దేవా, నా దేవా. విక్టర్ మేల உள்ளதான wrath, are you satisfied? విక్టర్ మీద ఉన్న ఆ యొక్క ఉగ్రత నీవు తీర్చబడిందా ప్రభువా? నీకు తగ్గిపోయిందా? அப்பயும் பதில் இல்ல. అప్పుడు కూడా దేవుని దగ్గర నుంచి జవాబు రాలేదు. ஆனால் முடிச்சிட்டேன், కానీ ముగించాను అని, முடிஞ்சிருச்சு, అయిపోయింది, సమాప్తమైంది. విక్టర్ మేల உள்ளதான wrath of God satisfy பண்ணிட்டேன். అక్కడ ప్రతి ఒక్కరు వాళ్ళు పేరు పెట్టుకోండి. జాన్ మీద ఉన్న దేవుని యొక్క ఉగ్రత అక్కడ తీర్చబడింది. Yes, అవును. He himself felt it in spirit. అది యేసు ప్రభు తన హృదయంలో ఎరిగిన వారి కింద ఉన్నారు.
முடிச்சிட்டேன்னு அவர் விசுவாசத்துல முடிச்சிட்டேன்னு நம்பி முடிச்சிட்டாரு. అప్పుడు ముగించాను అని ఆయన హృదయంలో ఎరిగిన వారి కింద ఉన్నారు యేసు ప్రభు. இப்பதான் நான் தாகமா இருக்கிறேன்னு சொல்றாரு. ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ముగించిన తర్వాత నాకు దాహం అవుతుంది అని చెప్పేసి அந்த అడుగుతున్నారు. 3 హవర్స్க்கு அவருக்கு எங்க இருந்து கிரேஸ் கிடைச்சது? ఆ 3 గంటల పాటు ఆయనకి ఎక్కడి నుంచి కృప దొరికింది? ஃபாதர் ஃபேஸ் பார்க்கல. తండ్రి యొక్క ముఖమును చూడలేదు. அருமையானவர்களே, ప్రియమైన వాళ్ళారా, அவருக்குள் இருந்த புயமே என்னை தாங்கிற்று. என் புயமே என்னை தாங்கிற்று. ఆయన లోపల ఉన్న ఆయన బాహువే ఆయనకి సహాయం చేసింది. என் உக்கிரம் என்னை தாங்கிற்று. నా ఉగ్రతే నాకు ఆధారమైనది. ఆయన ఉగ్రత ఆయనకు ఆధారమైంది. ஏற்கனவே அவர் வைத்து வச்சிருந்ததான ரிசர்வ் கிரேஸ், ఆయన అప్పటికే ఆయన తీసుకుని లోపల దాచుకున్న ఆ యొక్క కృప என்னை உங்களை எப்படியாவது மீட்கணுங்கிறதான உக்கிரம் அவர் என்ன செஞ்சிச்சுன்னா அவர் தாங்கிடுச்சு. నిన్ను నన్ను ఏ విధంగానైనా రక్షించాలి అనే ఆయన ఉగ్రత ఆయనకు ఆధారమైంది. 3 மணி நேரம் முடிச்சதுக்கு அப்புறம் 3 గంటల సమయం అయిపోయిన తర్వాత ஃபாதர் తండ్రి சொல்ல ஆரம்பிச்சிட்டார். అప్పుడు తండ్రి అని చెప్పడం మొదలు పెట్టారు. முதல்ல மை காட் அப்படின்னாரு. ఇంతకు ముందు అయితే నా దేవా అన్నారు. మై ఫాదర్, ఇప్పుడు నా తండ్రి, ఐ కమిట్ మై స్పిరిట్ ఇంటు యువర్ హ్యాండ్. ఇప్పుడు నా ఆత్మని నీ చేతికి అప్పగిస్తున్నాను. అగైన్ ఫాదర్, మళ్ళీ తండ్రి అంటున్నారు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. இப்படிதான் அவர் கல்வாரியில தன்னுடைய காரியத்தை முடிச்சுக்கிட்டார். ఆ విధంగానే కల్వరి శిలువలో ఆయన ముగించి ఆయన దేవునికి అప్పగించారు. ఆఫ్టర్నూన్ 3 o'clock. అప్పుడు సమయం ఎంత అయిందంటే మధ్యాహ్నం 3 గంటలు అయింది. వాట్ హ్యాపెండ్? అప్పుడు ఏమైంది? మార్కు సువార్త 15వ అధ్యాయము 37. 15:37లో మనం చూస్తున్నాం. యేసు మహా సత్తమై కూపిటి జీవన విట్టారు. అంతటి యేసు గొప్ప కేక వేసి ప్రాణము విడిచెను. దేవాలయத்தினுடைய திரைச்சீலை மேல் தொடங்கி கீழ் வரைக்கும் రెండాக கிழிந்தது. అప్పుడు దేవాలయపు తెర పైనుంచి కింద వరకు రెండుగా చినిగెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. జీవన విడారు. ఆయన ప్రాణమును విడిచిపెట్టారు. அந்த திரைச்சீலை దేవాలయத்தில் உள்ளதான திரைச்சீலை, ఆ దేవాలయపు తెర மேலிருந்து கீழாக, పైనుంచి కింద వరకు, that means he has inaugurated the way, the new and living way. ఆ తెరని ఆయన ఆ విధంగా చీల్చి కొత్త మార్గమును ఆయన స్థాపన చేశారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని ஒரு வழியை நமக்கு access பண்ணி விட்டார் జీసస్. దేవుని యొద్దకి ఒక మార్గమును ఆయన మనకు సిద్ధపరిచి ఉంచారు యేసు. yes, ఇని ఫాదర్ నా ఫాదర్ ను పోలా అన్నాడు. ఇప్పుడు తెర చిరిగింది కాబట్టి తండ్రి అని మనం లోపలికి వెళ్ళిపోవచ్చు. ఇంకా వర్షిప్ మై ఫాదర్, నేను తండ్రిని అలా ఆరాధించవచ్చు. அவரோடு கூட எனக்கு access உண்டு. ఆయనతో పాటు నాకు సహవాసం ఉంటుంది. அவருடைய பிரசன்ஸ்க்குள்ள நான் போக முடியும். తండ్రి యొక్క సన్నిధిలోనికి నేను వెళ్ళడం అవుతుంది. ஒரு மாம்சமாகிய திரைச்சீலை கிழித்து எனக்கு ஓபன் பண்ணி கொடுத்துட்டார். ఈ యొక్క మాంసం అనే ఈ తెరని ఆయన చెంపి ఆయన మార్గమును తెరిచారు మన కోసం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వాట్ ఏ లవ్, వాట్ ఏ లవ్. ఎంత గొప్ప ప్రేమ చూడండి, ఎంత గొప్ప ప్రేమ. అరుమయానవరులే, ప్రియమైన వారలారా, ఫస్ట్ 3 hours మొదటి 3 గంటలు విత్ గ్రేస్, కృపతో, దేవుని కృపతో, లుకింగ్ ఇన్ ఫాదర్స్ ఫేస్, తండ్రి ముఖము చూస్తూ. அடுத்த నెక్స్ట్ 3 hours తర్వాత 3 గంటలు ఫాదర్స్ ఫేస్ இல்ல கிடையாது. తండ్రి యొక్క ముఖము కనిపించట్లేదు. ఇంకా ఫాదర్ ఆల్ కంప్లీట్లీ ఫర్షేకన్, తండ్రి చేత పూర్తిగా విడిచిపెట్టబడిన వాడు. అప్పుడు எனக்காகவும் நம் ஒவ்வொருவருக்காகவும் நரகத்தை அனுபவித்தவர். నీ కొరకు, నా కొరకు, మనలో ప్రతి ఒక్కరి కొరకు నరకను అనుభవించిన వాడే. என் மேல உங்கள் மேல இருந்ததான wrath of God அவர் సాటిస్ఫై பண்ணார். నీ మీద, నా మీద ఉన్న దేవుని ఉగ్రతను ఆయన తీర్చారు. திரைச்சீலை ஒரு பிதாவுடைய சமூகத்துக்கு போறதுக்கு ஒரு வழியை உண்டு பண்ணிட்டார். తండ్రి యొక్క సన్నిధికి వెళ్ళడానికి ఒక మార్గమును తెరచింపి మనకి సిద్ధము చేశారు. వాట్ ఏ వండర్ఫుల్ సాల్వేషన్. ఎంత గొప్ప రక్షణ మనది. இப்படியாக என்னையும் உங்களை அவர் அன்பு கூர்ந்தார். ఈ విధంగానే నిన్ను నన్ను ఆయన ప్రేమించారు. இந்த அனஸ்டிக் எடுக்கலாம் போனார். ఆయన ఏ మొత్తం ముందు కూడా తీసుకోలేదు. பிதாவினால் சுற்றிலுமாய் கைவிடப்பட்டவர், తండ్రి చేత పూర్తిగా చేయి విడిచిపెట్టబడిన వాడు. அருமையானவர்களே, ప్రియమైన వారలారా, இந்த ఫస్ట్ లవ్ ఆల్ நம்ம பிடிக்கப்பட்டிருப்போம். ఈ మొదటి ప్రేమను మనం పట్టుకుందాం. இந்த லவ் ஆஃப் காட் நமக்குடைய இருதயங்களில் ஊற்றப்பட்டிருக்கிறது. ఇటువంటి ప్రేమ మన హృదయంలో కృమ్మరించబడి ఉంది. இந்த அன்பிலிருந்து, from this foundation only we can love God. ఈ యొక్క పునాదిలోంచే అంటే ఈ ప్రేమలోంచే మనం దేవుని ప్రేమించగలం. நாம் brothers அன்பு கூற முடியும். మనందరి సహోదరులు మనం ప్రేమించగలం. நாம் ஜெபம். మనం ప్రార్థన చేసుకుందాం. பிதாவே, உம்முடைய வைத்தியமான உம்முடைய அன்புக்காக ஸ்தோத்திரம். తండ్రి,
వెర్రితనముగా కనిపించే మీ ప్రేమ కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. பரலோகம் முழுவதும் உம்முடைய அன்பின் நிமித்தமாய் அவர்கள் தூதர்கள் மத்தியில ஒரு பைத்தியமா இருந்ததே. పరలోకములో దూతల మధ్యలో మీ ప్రేమ వారికి వెర్రితనంగా కనిపించింది ప్రభువా. ஆனால் அது உம்முடைய ஞானமா இருந்ததே. కానీ ప్రభువా అది నీ జ్ఞానమై ఉంది. எங்கள் யாவரையும் உடைய குமாரனை நீ இழந்து எங்கள் யாவரையும் பரலோகத்துக்கு கொண்டு வந்து சேர்த்தீங்களே. నీ కుమారుని కిందకి నువ్వు పంపించి మమ్మల్ని అందరినీ పరలోకములో చేర్చావు కదా. அநேக பிள்ளைகளை நீ கொண்டு வந்து சேர்த்தீங்களே. అనేక మంది పిల్లల్ని నువ్వు తీసుకుని వచ్చావు కదా ప్రభువా. உமக்கே மகிமை செலுத்துகிறோம். సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాము. உம்முடைய பைத்தியத்திற்காக உம்மை நாங்கள் துதிக்கிறோம் ஆண்டவரே. ప్రభువా మీ వెర్రితనమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము. அது உம்முடைய ஞானம் ஆண்டவரே. అది మీ జ్ఞానము ప్రభువా. உம்முடைய இட்டர்னல் டிட்டர்மினேஷன் லார்ட் ஜீசஸ். ప్రభువా శాశ్వతమైన నీ తీర్మానము ప్రభువా. இயேசுவே తండ్రి యేసు నిన్ను స్తుతిస్తున్నావు. எங்களுக்காய் கல்வாரியிலே நீர் சிலுவையிலே இவ்வளவாய் அன்பு கூர்ந்தீரே உம்மை ஸ்தோத்திரிக்கிறோம். సిలువలో ప్రభువా కల్వరి సిలువలో నన్ను ఎంతగా ప్రేమించినందుకు యేసు నిన్ను స్తుతిస్తున్నావు. பிதாவினால் முற்றிலும் கைவிடப்பட்டிருந்தீரே. తండ్రి చేత పూర్తిగా విడిచిపెట్టబడ్డావే. என் மேல் இருந்த தேவ கோபாக்கினை நீ சாட்டிஸ்ஃபை பண்ணீங்களே. నా మీద ఉన్న దేవుని ఉగ్రతను కోపము నువ్వు తీర్చావు కదా ప్రభువా. உமக்கே மகிமை செலுத்துகிறோம். సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నావు. உம்முடைய அன்புக்காக நன்றி. నీ ప్రేమ కొరకు వందనాలు. பிதாவே உம்முடைய குமாரனை கொடுத்த அன்புக்காக நன்றி. తండ్రి నీ కుమారుని ఇచ్చిన నీ ప్రేమ కొరకు నీకు వందనాలు. நீரே மகிமைப்படுவீரா. మీరే మహిమ పొందండి. இயேசுவின் நாமத்தில் பிதாவே. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ஆமென். ఆమేన్.